ఢిల్లీలో మీకు మంచి కేసులు కూడా గుర్తుండొచ్చు, కానీ ఇక్కడ ఉన్న అప్పుడు ఆఫీసర్తో ఎక్కువ వివాదం ఎందుకు ఉండేదండి మీకు? ఒకవేళ నేను తప్పు చేసి లేకపోతే నీది ఏదైనా తప్పు చేసి ఉంటే నేను ఈ స్థాయికి వచ్చేవాడిని కాదు. సూర్యచంద్ర గారిని ఎందుకు టార్గెట్ చేయాల్సి వచ్చింది? ఇప్పుడు నేను ఫోర్స్లో ఉన్నాను కాబట్టి నేను చెప్పాను, కానీ ఇదే ఇంటర్వ్యూ మీరు నేను రిటైర్ అయిన తర్వాత చేస్తే ఇంకా బ్లాస్టింగ్గా ఉంటుంది. ఒక డీజీ మీద మీరు యుద్ధం ప్రకటించారు. నేనంటే భయపడే డీజీలు కూడా ఉన్నారు. ఫస్ట్ పోస్టింగ్లో మీకు మెయిన్ ఛాలెంజ్ ఏమొచ్చింది? అరవిందరావు గారు లాంటి ఆఫీసరు మనకి అరుదుగా ఉంటారు. ఎందుకంటే విజయవాడ సిటీలో ఆయన కమిషనర్గా మేము చూసాం. అప్పుడే ఈ రంగా చనిపోవటం, అటు దేవినేని నెహ్రూకి ఇటు వంగవీటి చలపతిరావుకి ఇప్పుడు నామినేషన్ వేయడానికి ఊరేగింపు జరుగుతున్నప్పుడు రెండు క్రాష్ అయిపోయినప్పుడు పెనమలూరు దగ్గర నుంచి అటు కాపులు ఇటు కమ్మస్ ఎక్కువగా పార్టీలు, సో ఒకేసారి వాళ్ళందరూ కొట్టుకుపోవడం జరిగింది. కొన్ని వేల మంది గాయపడ్డారు. మేము 89లో వచ్చేటప్పటికి రాయలసీమలో ఫ్రాక్షన్ బాగా ఎక్కువగా ఉండేది, నక్సలిజం కూడా బాగా ఎక్కువగా ఉండేది. ఎవరు కూడా ఆ ఏరియాకి వెళ్ళడానికే భయపడేవారు. చాలామంది కాల్పులు జరిపోవడం. అయితే ఇక్కడ ముఖ్యమైనటువంటి ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు నేరాలు చేసేది 85% నేరాలు చేసేది ఇప్పుడు ఈ ఎడ్యుకేషన్ బాగా చదువుకున్న వాళ్ళు, ఇష్టం లేని చదువు చదివేవాళ్ళు, అలాగే ఇంజనీరింగ్లో ఫెయిల్ అయ్యేవాళ్ళు. రౌడిజం కనిపిస్తుంది కదా. 3 years అప్పట్లో మనకి బాగా ఉండేది రౌడిజం. అప్పటికే కొంచెం పీక్ స్టేజ్ నుంచి తగ్గుతూ ఉంది. కొంతమంది ఎస్ఐని ట్రాప్ చేయడానికి హనీ ట్రాప్ చేస్తుంటారు. వాస్తవం క్యారెక్టర్ని బట్టి ఉంటుంది. అందరికీ వాళ్ళు హనీ ట్రాప్ చేయలేరు. ఇప్పుడు క్యారెక్టర్ ఎక్కడైతే కొంచెం వీక్గా ఉంటుందో అలాంటి వాళ్ళని వాళ్ళు చేయటం. అవనగడ్డలో వరదలు కాకుండా ఇంకేమైనా మీకు గుర్తుందా కేసు? అవనగడ్డ అండి ఒక ఫ్రాక్షన్కి మారిపోయారు. ఒకప్పుడు ఎంత బాగా భయంకరంగా ఉండేదంటే ఇప్పటికీ కూడా ఈ రోజుకి కూడా చంపేసినటువంటి ముద్దాయిల్ని చంపడం కోసం అని చెప్పి వాళ్ళు అప్పుడు ల్యాండ్ మైన్స్ పెట్టారు. పొరపాటుని దీని మీద కనుక ఏదైనా ఎల్లుండి ఉంటే పీస్లు అయిపోతుంది. అంతా ఎక్స్ప్లోజివ్. ఇది చాలా హెవీ. తిరుపతి రైల్వే స్టేషన్ మీకే కదా, అక్కడికి బాలాజీ దర్శనం వచ్చి వెళ్తూ ఏదో నేరం తీసుకెళ్తుంటాడు. మరి వాళ్ళని ఎలా ఐడెంటిఫై చేస్తారు? తిరుపతి చిన్నపిల్లల్ని అంటే ఒక 1 year 2 years లోపల వాళ్ళని తీసుకుని వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. ఈ రైల్వే ప్లాట్ఫామ్ మీదకి వచ్చిన తర్వాత రంక గ్రామాల్లో ఇప్పటికి కూడా లోపలికి వెళ్తే కొంత బెల్లంతో తయారు చేసే సారా దొరుకుతుంది. వీటి మీద మీరు ఫోకస్. బెల్లం లేకుండా వాడు సారా కాయలేడు. మిగతా ఎన్ని వేసినా కూడా టేస్ట్ రాదు. సో బెల్లం వ్యాపారస్తుల మీద మనం కేసులు పెట్టడమే కాకుండా మీరు బెల్లం తీసుకొస్తే కేసులు అంటున్నారు, కానీ ఇక్కడ మీకు చాగాలు ఉంది, ఇక్కడ మొలాసిస్ ఉంటారు, దాని ద్వారా కూడా చేస్తారు. దాన్ని మీరు ఎలా కంట్రోల్ చేస్తారు? అది పెద్ద సిస్టమ్ అండి. అది మొలాసిస్, ఆర్ఎస్ఎస్ ఒక్క లీటర్ మిస్యూజ్ అయినా కూడా వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ 89 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్, పేరు సూర్యచంద్ర గారు. ప్రస్తుతం ఆయన ఏలూరు జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్ఛార్జ్గా ఉన్నారు. 1989లో ఆయన డిపార్ట్మెంట్కి వచ్చేటప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉండేది, అప్పుడు ప్రజలకి పోలీసుల మధ్యన సందమ బాంధవ్యాలు ఏ విధంగా ఉండేవి, ప్రజలకి పోలీసులు అంటే ఎంత గౌరవం ఉండేది, ఇప్పుడు ప్రస్తుతం తగ్గిందా పెరిగిందా, ఆ డెఫిసిటీ ప్రధానంగా పెరగడానికి కారణం ఏంటి, అదొకటితో పాటు ప్రస్తుతం ఏలూరు జిల్లాలో సెబ్ చేస్తున్న కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో తెలంగాణ సరిహద్దు ఉంది కాబట్టి తక్కువ రేట్లో లిక్కర్ దొరుకుతుందని చాలామంది వస్తుంటారు. అదేవిధంగా ఇక్కడ జిల్లాలో నల్లబెల్లం చాలా విషయాలు దొరుకుతుంటాయి. వాటిని కంట్రోల్ చేయడానికి ఏ విధంగా వాళ్ళు ముందుకు వెళ్తున్నారు అనే విషయాలతో పాటు ఆయన బై ఛాన్స్ వచ్చారా బై చాయిస్ వచ్చారా విషయాన్ని ఆయన తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే. సూర్యచంద్ర గారు, ఈ డిపార్ట్మెంట్లోకి మీరు బై ఛాన్సా బై చాయిసాతో పాటు ఇప్పుడు సెబ్ ఏలూరులో చేస్తుంది. ఎందుకంటే ఏపీ గవర్నమెంట్ చాలా సీరియస్గా తీసుకుంది. ఎన్ఫోర్స్మెంట్ చాలా ఫోర్స్గా ఉండాలని, పక్క జిల్లాల నుంచి లిక్కర్ రావడం కానీ లేదు, ఇక్కడ నల్లబెల్లంతో తయారు చేయడం వాటి విషయాలు. అంటే పబ్లిక్కి లిక్కర్ అమ్మడం ఎంతో ఇష్టం, అమ్మడం చేయడం, పబ్లిక్ యొక్క ఆరోగ్యం కూడా మీద కూడా ప్రభుత్వం ఎక్కువ ఫోకస్ పెట్టడం వల్ల ఈ సెబ్ అని వచ్చింది. ఈ సెబ్ ఏలూరు జిల్లాలో ఎలాంటి వర్క్ చేస్తున్నాయి, ఇంతవరకు ఎన్ని కేసులు పెట్టుంటారతో పాటు మీరు 89లో వచ్చేటప్పటికి ప్రజలకి పోలీసుకి మధ్యన ఆ లింక్ అనేది ఎలాగుంటుంది? అంటే ఒకప్పుడు పోలీస్ అనగానే
చాలా రెస్పెక్ట్గాను భయంతో గౌరవంతో ఉండేవారు. ఇప్పుడు అది క్రమేపీ తగ్గిపోవడం ప్రధాన కారణం ఏంటి? ఈ 2 ప్రశ్నలు సమాధానం చెప్పే ముందు సూర్యచంద్ర గారు కుటుంబ నేపథ్యం ఇందాక అడిగినట్లుగా ఛాన్సా చాయిసా? థ్యాంక్ యూ అండి. మీ ఐ డ్రీమ్ ప్రేక్షకులకి అందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు చాలా చక్కటి ప్రశ్నలతోటి మీరు స్టార్ట్ చేశారు, చాలా సంతోషం. నేను 89లో ఎస్ఐగా రిక్రూట్ అయ్యాను. అయితే 87, 88లో నేను బీఈడీ చేశాను, టీచర్ ట్రైనింగ్. అయితే అప్పుడు స్టేట్ ర్యాంక్ నాది టాప్ ర్యాంక్ వచ్చింది. ఆ తర్వాత కాంప్రహెన్సివ్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో బీఈడీ కంప్లీట్ చేసిన తర్వాత నేను అప్పుడు ఈ ఎగ్జామ్స్కి అటెండ్ అవ్వడం జరిగింది. అప్పట్లో పోలీస్ మీద బాగా ప్రజల్లో కొంచెం వ్యతిరేక భావం ఉండేది. పోలీస్ అంటే ఒక భయం, అలాగే పోలీస్ అంటే ఏదో ఒక కరెక్ట్ కాదు, పోలీస్ స్టేషన్కి వెళ్ళడం అంటేనే ఒక తప్పు కింద భావించేటువంటి రోజుల్లో మేము ఎస్ఐ ఎగ్జామ్ రాయడం. ఆ రోజు అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మాకు చాలా అంటే ఇదే నాకు ఫస్ట్ ఇంటర్వ్యూ అవ్వటం, ఫస్ట్ పోస్టింగ్ అవ్వడం కూడా జరిగింది. సో నేను ఇంకప్పుడు టీచర్ ట్రైనింగ్ అయినప్పటికీ కూడా, బీఈడీ ట్రైనింగ్ అయినప్పటికీ కూడా ఫస్ట్ నాది అపాయింట్మెంట్ ఆర్డర్ ఇదే రావడం వల్ల దీన్ని జాయిన్ అవ్వడం జరిగింది. అయితే నాకు అప్పట్లో ఎస్ఐ గారు అంటే బుల్లెట్ మీద, రెడ్ బుల్లెట్ మీద వెళ్తుంటే విలేజ్ల్లో బయటకు వచ్చి చూస్తూ ఉండేవారు వాళ్ళందరినీ. ఒక లాఠీ ఆ ఎస్ఐ గారు మళ్ళీ వెళ్ళిపోయే వరకు కూడా అలాగా చూస్తూ ఉండేవారు ఆయన్ని. మేము కాలేజీకి వెళ్ళేటప్పుడు కూడా మా ఏరియాలో రెడ్ బుల్లెట్ మీద ఎస్ఐ గారు వెళ్తుంటే ఆ రోడ్డు అంతా అది ఒక థ్రిల్లింగ్ కింద ఉండేది. సో అది ఒక ఇన్స్పిరేషన్ అయ్యి ఉండొచ్చు. సో ఈ ఎస్ఐ ట్రైనింగ్ ఎస్ఐ గారు అవ్వక ముందు మీరు టీచర్గా అయ్యారు. అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? టీచర్ నేను చేయలేదు, టీచర్ ట్రైనింగ్ అయ్యాను, బీఈడీ ట్రైనింగ్ చేశాను. అప్పుడు మా ఫాదర్ ఒక బిజినెస్ మ్యాన్. ఆయన ఎక్కడ నేటు మీద? ఈస్ట్ గోదావరి కోనసీమ మాది, అమలాపురం దగ్గర పీ గన్నవరం విలేజ్ మాది. అయితే మా ఫాదరు ఈయన కొబ్బరి కాయలు అలాగే కొబ్బరి ఈయన వ్యాపారం, ఇప్పుడు రంగుని ఎక్స్పోర్ట్ చేస్తుండేవారు. ఆయన ఎక్కువగా కాకినాడ, మన బర్మా వెళ్తూ ఉండేవారు. ఆ తర్వాత మేము మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో నేనే చదువుకుని ఉద్యోగంలోకి వచ్చాను. మిగతా వాళ్ళు మా వాళ్ళందరూ కూడా వ్యాపారంలోనే ఉన్నారు. అయితే ఈ జాబ్లోకి వచ్చిన తర్వాత నాకు 89లో జాబ్ వచ్చిన తర్వాత 91లో మ్యారేజ్ జరిగింది. తర్వాత 92, 93, 94, 95 నాకు 2 అమ్మాయిలు, ఒక అబ్బాయి. ఒక అమ్మాయి ఇప్పుడు మ్యారేజ్ అయింది, అమ్మాయి ఆస్ట్రేలియాలో సెటిల్ అయింది, అక్కడ సిటిజన్షిప్ ఉంది. అలాగే రెండో అమ్మాయి డాక్టర్గా, అమెరికాలో డాక్టర్గా చేస్తుంది. ఇంకా బాబు కూడా యూఎస్ నుంచి మొన్న వచ్చాడు. సో అది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. అంటే మీరు బై చాయిస్ కాదు, బై ఛాన్స్ వచ్చారు పోలీస్ డిపార్ట్మెంట్కి? చాయిస్ కాదు, ఛాన్స్. ఓకే సార్. ట్రైనింగ్ మీరు కానీ ఒక థ్రిల్లింగ్ ఉండేది, జాయిన్ అవ్వాలనే ఇంట్రెస్ట్ అయితే ఉండేది. అంటే పూర్తిగా మనం ఛాన్స్ అని చెప్పలేము. ఎస్ఐ మీద ఇంట్రెస్ట్ ఉండబట్టే మనం ఆ ఎగ్జామ్స్కి అంత కఠోరమైనటువంటి ఆ టెస్ట్లు అన్నింటిలో మేము అటెండ్ అవ్వటం, పాస్ అవ్వటం జరిగింది. అప్పట్లో ఎస్ఐ అంటే బాగా థ్రిల్లింగ్ కాబట్టి జాయిన్ అయ్యాం. రొద్దం ప్రభాకర్ గారు సెలక్షన్. రొద్దం ప్రభాకర్ రావు గారు మాకు ఆరాధ్య దైవం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన స్టేట్ లెవెల్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్గా ఉంటాం. ఆయన నాకు బాగా గుర్తు. ఎందుకంటే డిసెంబరు 25వ తారీఖు మధ్యాహ్నం 1988వ సంవత్సరం ఇదే ఏలూరు జిల్లాలోనే మా రిజల్ట్స్ ఈ 3 జిల్లాలకి, కృష్ణాకి, ఈస్ట్ గోదావరికి, వెస్ట్ గోదావరికి రిజల్ట్స్ని పెట్టడం జరిగింది. 25 రిజల్ట్స్ నైట్ అనౌన్స్ చేశారు. నైట్ అనౌన్స్ చేస్తే మేము మేము అమలాపురం నుంచి వచ్చి చూసుకోవాలి కాబట్టి 26 మార్నింగ్ రావాలి. మేము 26 మార్నింగ్ డిసెంబర్ 26, 1988 డిసెంబరు మనం ఏలూరుకి వచ్చేటప్పటికి అదే రోజుని రంగా అసాసినేషన్ జరగటం. మాకు అది తెలియదు యాక్చువల్గా అసాసినేషన్ జరిగినట్టుగా. ఇక్కడికి వచ్చేటప్పటికి చాలా అన్ని చోట్ల కూడా దాడులు, ఉద్రిక్తమైనటువంటి పరిస్థితుల్లో మా సెలక్షన్ లిస్ట్ తీసుకోవడం, అది సెలెక్ట్ అయ్యానని ఆ రోజు ర్యాంకింగ్ మాకు 22 ర్యాంక్ వచ్చింది నాకు. సో అప్పుడే ఎస్ఐ ఉద్యోగం వచ్చినట్టుగా తెలిసింది. ఓకే. ట్రైనింగ్ అయిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ? 89లో అంబర్పేటలో ట్రైనింగ్ చేశానండి. అంబర్పేటలో ట్రైనింగ్ అయిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ నాకు పెనమలూరు, విజయవాడ పెనమలూరు ఇచ్చారు ఫస్ట్ పోస్టింగ్. అప్పుడు ఆ రోజు మన అరవిందరావు గారు ఉన్నారు, అరవిందరావు గారు. సో అరవిందరావు గారు నాకు ఫస్ట్ పోస్టింగ్ పెనమలూరు వేశారు. దానికి ముందు ఏంటంటే మా రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ రొద్దం ప్రభాకర్ రావు గారు ఇమీడియట్గా మా లిస్ట్ని అనౌన్స్ చేయటం వల్ల, అంటే ఇంకేమీ ఎటువంటి రాజకీయ పైరవీలకు కానీ, ఎటువంటి ఆర్థిక లావాదేవీలకు కానీ సంబంధం లేకుండా నాలాంటి ఎంతోమంది పేదవాళ్ళకి, అంటే కనీసం ఈ ఎగ్జామ్కి, ఈ రిటర్న్ ఎగ్జామ్కి మేము, లేకపోతే ఈ ఫిజికల్ ఫిట్నెస్కి, వీటికి అటెండ్ అవ్వడానికి ఆ రోజుల్లో కేవలం ఒక 1000 రూపాయలు లోపు అయి ఉంటుంది.
ఎస్ఐ ఉద్యోగం రావడానికి. సో అంత తక్కువ మనం అంత మెరిట్లో అంటే ఆ విధంగా ఎంత పేదవాళ్ళకి కూడా చదువుకున్న వాళ్ళకి బాగా మెరిట్ వాళ్ళకి ఆ రోజు రావడం కేవలం మా రొద్దం ప్రభాకరరావు గారే కారణం. స్టేట్ లెవెల్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్. ఆయనకి మేము ఘనమైనటువంటి సన్మానం కూడా లాస్ట్ ఇయర్ మేము చేయడం జరిగింది హైదరాబాద్లో. సార్ ఫస్ట్ పోస్టింగ్లో మీకు మెయిన్ ఛాలెంజ్ ఏమొచ్చింది? మీ ఫస్ట్ పోస్టింగ్ జాయిన్ అయ్యి అరవిందరావు గారు అని చాలా ఇంట్రెస్ట్ లెక్చర్ ఆయన, చాలా మేధావి ఆయన. ఆయన దగ్గర ఏం నేర్చుకున్నారు? అరవిందరావు గారు లాంటి ఆఫీసరు మనకి అరుదుగా ఉంటారు. ఎందుకంటే విజయవాడ సిటీలో ఆయన కమిషనర్గా మేము చూసాం. అప్పుడే ఈ రంగా చనిపోవటం, క్యాస్ట్ మధ్య ఎక్కువ కాన్ఫ్లిక్ట్స్ ఉండటం, 89లో ఎలక్షన్స్ కూడా 89లో రావడం, ఆయన మాకు కమిషనర్గా ఉండటం మేము చూసాం. ఆయన చాలా డైనమిక్ ఆఫీసర్ ఆయన. ఎందుకంటే అప్పుడే నామినేషన్స్ టైంలో అటు దేవినేని నెహ్రూకి ఇటు వంగవీటి చలపతిరావుకి ఊరేగింపు జరుగుతున్నప్పుడు, నామినేషన్ వేయడానికి ఊరేగింపు జరుగుతున్నప్పుడు రెండు క్లాష్ అయిపోయినాయి మనకి కంకిపాడు దగ్గర. రెండు క్లాష్ అయిపోయినప్పుడు పెనమలూరు దగ్గర నుంచి అటు అంటే సుమారు 12 కిలోమీటర్లు ఆ రోడ్ అంతా కూడా, బందర్ రోడ్ అంతా కూడా 12 కిలోమీటర్లు, అంటే పెనమలూరు నుంచి ఇటు కృష్ణనగర్ సెంటర్ వరకు, అవతల మనకి కంకిపాడు వరకు. ఇటువైపు వెళ్ళే దేవినేని నెహ్రూ గారు కాన్వాయ్, నామినేషన్ వెళ్ళడానికి వెళ్ళే కాన్వాయ్, అటువైపు నుంచి వచ్చే వంకవీటి చలపతిరావు కాన్వాయ్. ఈ రెండు ఊరేగింపులు కూడా అటు కాపులు ఇటు కమ్మాస్ ఎక్కువగా పార్టీలు, అంటే క్యాస్ట్ ప్రధానంగా. అదేలేండి. సో ఒకేసారి వాళ్ళందరూ కొట్టుకుపోవడం జరిగింది. కొన్ని వేల మంది గాయపడ్డారు, వేల వెహికల్స్ ధ్వంసం అయినాయి. ఆ రోజు ఆయన మధ్యలోకి వెళ్ళటం, ఫైర్ ఓపెన్ చేయటం, అదొక మాకు మంచి చాలా. అరవిందరావు గారు ఫైర్ ఓపెన్ చేశారు. అరవిందరావు గారే ఫైర్ ఓపెన్ చేశారు. అరవిందరావు గారి గన్మ్యాన్ కూడా అప్పుడు ఇంజురీస్ అయినాయి పెనమలూరులో. సో ఆయన అప్పుడు మేము ఫస్ట్ పెనమలూరు నాకు పోస్టింగ్ పడినప్పుడు అప్పుడు పరిస్థితి ఎలా ఉండదంటే, పోలీస్ అంటే విపరీతమైనటువంటి ప్రజల్లో భయం ఉండేది. పోలీస్ స్టేషన్కి రావడానికే చాలామంది జడిసేవారు. ఎవరు పోలీస్ స్టేషన్కి నిజంగా అన్యాయం జరిగిన వాళ్ళు కూడా అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఎల్డర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర చెప్పుకుని, అతనికి మళ్ళీ పోలీస్ తోటి సత్సంబంధాలు ఉంటే అతను తీసుకురావడం జరిగేది. కానీ ఇండివిజువల్గా పోలీస్ స్టేషన్కి వచ్చి నాకు ఈ అన్యాయం జరిగిందండి, నాకు ఇది జరిగిందని చెప్పేవారు కాదు. అలా డైరెక్ట్గా వచ్చిన వాళ్ళకి సరైనటువంటి యాక్షన్ కూడా ఉండేది కాదు. సో అటువంటి రోజులు నేను ముఖ్యంగా మంచి ప్రశ్న కాబట్టి ఇది మన శ్రోతలకు అందరికీ అర్థమయ్యేటట్టుగా ఒక విషయం ఏంటంటే, ఆ రోజుల్లో మనకి క్రైమ్కి వచ్చేటప్పటికి ట్రెడిషనల్ క్రైమ్ ఉండేది, ట్రెడిషనల్ అఫెన్సెస్ ఉండేవి. అంటే మన స్టోర్టిపురం ఎరుకుల వాళ్ళు కానీ, లేకపోతే పెద్దింటి గొల్లలు కానీ, అలా ఎవరో నేరాలు చేసేటువంటి వాళ్ళు మాత్రమే అప్పుడు నేరాలు చేసేవారు, దొంగతనాలు కానీ ఇవి కానీ. అలాగే ఏదైనా పౌరుషం మీద లేకపోతే పగలో ప్రతీకారం మీద కొట్టాట్లు జరుగుతూ ఉండేవి. అవి బాగా ఎక్కువగా ఉండేవి. గ్రూపులు, వర్గాలు, రౌడీజం బాగా ఎక్కువగా ఉండేది. మేము 89లో వచ్చేటప్పటికి రాయలసీమలో ఫ్రాక్షన్ బాగా ఎక్కువగా ఉండేది. అలాగే ఈ ఏరియాలో మనకి నక్సలిజం బాగా ఎక్కువగా ఉండేది, ఎక్స్ట్రీమిస్ట్ ఎఫెక్టెడ్ బాగా ఎక్కువగా ఉండేది. ఎక్కడ? ఇటు మన ఈస్ట్ గోదావరి కానీ, ఇటు చోడవరం అంతా కూడా మన తెలంగాణ ఏరియా, ఇటు నల్లమల ఫారెస్ట్ అంతా ఫ్రాక్షన్, మన నక్సలైట్స్ బాగా ఎక్కువగా ఉండేది. దాడులు కూడా ఎక్కువగా జరుగుతుంటుంది. పోలీసు కూడా బాగా ఛాలెంజింగ్ రెండు కూడా. సో అప్పుడు మీకు రెండు విషయాలు మనకది. రాయలసీమ ఫ్రాక్షన్ అనేది ఇప్పుడు 0 లెవెల్కి రావడానికి కారణం, మేము ఫస్ట్ వచ్చేటప్పటికి పీక్ లెవెల్లో ఉండేదండి. తర్వాత ఈ డైరెక్ట్ రిక్రూటు 462 మంది ఒకేసారి ఎస్ఎస్గా డైరెక్ట్ రిక్రూట్ అవటం, వీళ్ళందరూ స్టేట్ లెవెల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా రావడం, చాలా హైలీ క్వాలిఫైడ్ ఉండేవారు మా దాంట్లో. సో వీళ్ళ వల్ల చాలా వరకు మార్పు చెందిందని నేను అనుకుంటాను. అలాగే మనకి నక్సలిజం కూడా బాగా ఎక్కువగా ఉండేది. ఎవరు కూడా ఆ ఏరియాకి వెళ్ళడానికే భయపడేవారు, చాలామంది కాల్పుల్లో జరిపోవడం. అయితే ఇక్కడ ముఖ్యమైనటువంటి ఇంకొక విషయం ఏంటంటే, అప్పుడు ఈ ట్రెడిషనల్ అఫెన్సెస్సే బాగా ఎక్కువగా ఉండేవి క్రైమ్. ఇప్పుడు ఒక 33 దశాబ్దాల తర్వాత, అంటే 35 సంవత్సరాలు సర్వీస్లోకి వచ్చి ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏంటంటే, ట్రెడిషనల్ అఫెండర్స్ ఎవరు నేరాలు చేయట్లా. స్టోర్టిపురం ఎరుకుల వాళ్ళు కానీ, లేకపోతే ఇంకొకటి కానీ, పెద్దింటి గొర్రెలు కానీ, వీళ్ళు నేరాలు చేయట్లా. ఇప్పుడు నేరాలు చేసేది 85% నేరాలు చేసేది ఇప్పుడు ఈ బ్రోకెన్ ఫ్యామిలీస్ నుంచి వచ్చేటువంటి పిల్లలు. ఎక్కడైతే కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయో అక్కడ నుంచి వచ్చినటువంటి పెరిగేటువంటి పిల్లల్లో చాలామంది ఒక 2-3% ఈ క్రైమ్కి మనం రావడం. ఇప్పుడు మనకి 85% ఈ ఎడ్యుకేషన్ బాగా చదువుకున్న వాళ్ళు, ఇష్టం లేని చదువు చదివేవాళ్ళు, అలాగే ఇంజనీరింగ్లో ఫెయిల్ అయ్యేవాళ్ళు, వీళ్ళు అలాగే స్టూడెంట్సే ఎక్కువ ఆక్యుపై చేయటం. 85% క్రైమ్ ఇప్పుడు మనకి
ఓన్లీ మనం ఈ టెక్నాలజికల్ రెవల్యూషన్లో వచ్చినటువంటి మార్పుల్లో వచ్చినటువంటి ఫలితాల వలన తయారైనటువంటి పిల్లలు ఎక్కువగా కనిపిస్తున్నారు మనకి. మీరు బ్రోకెన్ ఫ్యామిలీ అని చెప్తున్నారు, ఒక కేస్ స్టడీ చెప్పగలరా? చాలా మీకు ఏది ఇప్పుడు ఒక కేస్ స్టడీ అంటే ఒక ఎక్యూజ్డ్ ఆ తల్లిదండ్రుల కుటుంబం విడిపోవడం వల్ల నేరస్తుడిగా మారాడు అని చెప్పడానికి. ఒకటి కాదు మీకు, అంటే నేను ఇప్పుడు మీరు సడన్గా అడుగుతున్నారు కాబట్టి ఒకటి కాదు. నేను ప్రతి వాడిని ఫస్ట్ మేము అడిగేది ఏంటంటే, మీ తండ్రి ఏం చేస్తాడు, మీ తల్లి ఏం చేస్తుంది, నువ్వు ఎందుకు ఇలా నేరస్తుడిగా మారావు, ఎందుకు ఇలా నేరస్తుడిగా మారావు అని మనం ప్రశ్నించినప్పుడు 85% ఈరోజు క్రిమినల్స్ ఓన్లీ బ్రోకెన్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళని చెప్తారు. ఆ 85% 30% ఈ ఎడ్యుకేషన్ వలన, సరైనటువంటి ఎడ్యుకేషన్, వాడు ఇష్టం లేని చదువు చదవడం వల్ల వచ్చేవాళ్ళు. అంటే బ్రోకెన్ ఫ్యామిలీ వల్ల, సింగిల్ పేరెంట్స్ వల్ల దానికి కరెక్ట్గా చెప్పండి. బ్రోకెన్ ఫ్యామిలీస్ అంటే ఇక్కడ భార్యాభర్తలు విడిపోవటం, సింగిల్ పేరెంట్ లేకపోతే సింగిల్ పేరెంట్ కూడా లేనటువంటి పరిస్థితులు ఉంటాయి కొన్ని చోట్ల. వాడు చిన్నప్పుడే వీళ్ళు ఎలా ఉండటం వల్ల చెడు అలవాట్లు పట్టుకుని వాడు వెళ్ళిపోవటం. మీకు ఉదాహరణలు కావాలంటే మనకి ప్రతి దాంట్లోనూ మనకి దీనికి ఉంటుంది, మనకి వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మనకి కరెక్ట్గా ఉండదు. చాలామంది ఏమనుకుంటారంటే పూర్ బ్యాక్గ్రౌండ్ అంటారు. పేదవాళ్ళు ఎప్పుడు కూడా నేరస్తులు కాదు, అది చాలా తప్పుడు అభిప్రాయం. ఓన్లీ ఎక్కడైతే మనకి వాడు చిన్నప్పటి నుంచి కూడా తల్లిదండ్రుల సంరక్షణలో పెరగడం, లేకపోతే తల్లిదండ్రులు కూడా అదే వృత్తిలో ఉన్నప్పుడు వాడు నేరస్తుడిగా మారడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి మనకి ఈ నేరస్తులందరూ కూడా మేము ఎగ్జామిన్ చేసినప్పుడు ఎక్కువగా వాళ్ళకి తల్లిదండ్రుల సంరక్షణ లేకపోవడం వలన ఎక్కువ మంది నోటోరియస్ అఫెండర్స్ కూడా మారినటువంటి సందర్భాలు ఉన్నాయి. సార్, ఇప్పుడు మీరు ట్రెడిషనల్ క్రైమ్ చెప్పారు. ఇప్పుడు గొల్ల, పెద్ద గొల్ల, అలా చౌటపురం, ఎరుకుల వాళ్ళు రకరకాలు ఉన్నాయి. అంటే దొంగతనం డిహెచ్బి వచ్చిందంటే పలానా వాడు, నైట్ హెచ్బి చేసాడంటే పలానా ఎరకయ్య బురకయ్యో. ఎందుకంటే మోడ్ ఆఫ్ ఆపరెంట్ ఒకటే రకంగా ఉంటుంది కాబట్టి ఎంట్రీ ఎగ్జిట్ చూసుకున్నారు. కిటికీలు పగలు కొట్టాడు ఒకటైతే, తలుపులు పగలొట్టాడు, బండరాత్రి కొడితే ఒకడు, దాని ప్రకారం వెళ్ళారు మోడ్ ఆఫ్ ఆపరేషన్. కానీ ఇప్పుడు ఎక్కువ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ దొరుకుతున్నారు. కారణం అనుకోవచ్చు. ఎస్, అదే నేను చెప్పేది. ఇప్పుడు 35% మనకి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అనే మనం చెప్పలేం. విద్యార్థులు డిగ్రీ చదివిన అందరూ వాళ్ళకి ఏంటంటే ఇష్టం లేని చదువులు చదవటం బర్డెను. తర్వాత మనం ఇంజనీరింగ్ విద్యార్థుల్లో ఎక్కువ మంది రావడానికి ఏంటంటే అసలు వాడికి మ్యాథమెటిక్స్ మీద ఇష్టం లేకుండానే వాడిని ఇంజనీరింగ్ విద్యార్థిని చేయటం. వాడు చాలా క్రైమ్స్కి ఎక్కువ మంది వీళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు. రెండోది ఏంటంటే దాని మీద అవగాహన కూడా లేదు వీళ్ళు చదివేటటువంటి చదువు మీద. మేము రీసెంట్గా ఒక వ్యక్తిని ఇంట్రాగేట్ చేసేటప్పుడు ఒక సెల్ ఫోన్ దొంగతనంలో అతను చదవటం అయితే కంప్యూటర్ సైన్స్ చదివాడు, కానీ ఆ సెల్ ఫోన్లో IME నెంబర్ అంటే తెలియదు వాటికి. అది తీసుకెళ్ళిపోయి ఒక 6 నెలలు దాచిపెట్టి మళ్ళీ ఆడు దొంగిలించింది కూడా వాళ్ళ ఫ్రెండ్నే, సొంత వాడు తిరిగేటువంటి ఫ్రెండ్దే దొంగిలించి ఒక 6 months 7 months దాచిపెట్టిన తర్వాత దాన్ని ఓపెన్ చేసి వాడతాడు. మరలా మేము తీసుకొచ్చిన తర్వాత ఇది ఆ సెల్ ఫోన్ కాదండి, ఇది వేరే సెల్ ఫోన్ కొనుక్కొని. అంటే ఆడికి ఎంత నాలెడ్జ్ ఉందో చూడండి. ఒక MSc, ఒక బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదివినటువంటి వ్యక్తికి దాని మీద అవగాహన లేదు. ఓకే, ఇలాంటి వాళ్ళు రావడం వల్ల మనకి ఎక్కువ. గతంలో మీరు చెప్తున్నట్లుగా ఒక నేరం జరిగిందంటే ఆ సెంటెన్స్ ప్రకారం వెళ్ళి మనకు మట్టుకు రావడం, ఆ డొప్పుకునేవాడు. కానీ ఇప్పుడు దొరికేది చేసే నేరస్తులందరూ కూడా అంటే అబౌవ్ డిగ్రీ కానీ లేదా ఇంటర్మీడియట్ చదివేవాడు కానీ, మీరు చెప్తున్నాడు ఇంజనీరింగ్ కానీ ఇంకోటి వాళ్ళు క్లూస్ కూడా లేకుండా చేస్తుంటారు. ఏం చేస్తారు మరి అప్పుడు? అంటే అప్పుడంటే మీకు కొన్ని ఫొటోస్ ఉంటాయి కాబట్టి ఈజీ, ఇప్పుడు మీకు అది కష్టం అవుతుంది కదా. అంటే టెక్నాలజీ యూసేజ్ బాగా వచ్చిందండి. ఇంతకుముందు ఓన్లీ ఫింగర్ ప్రింట్స్ వలన వచ్చేది, కానీ మేము అప్పట్లో 30 years బ్యాక్ ఒక నేరం జరిగినప్పుడు అది క్లియర్గా దాని MOని బట్టి, మీరు ఇందాక అన్నట్టుగా వాళ్ళు కిటికీలో నుంచి వచ్చాడా, రూఫ్లో నుంచి వచ్చాడా, తలుపు పగలు, దీన్ని బట్టి మనం చెప్పగలిగేవాళ్ళు. లోకల్గా అఫెండర్స్ ఎవరెవరు ఉన్నారు, ఎంత మనకి టోటల్గా ఒక జిల్లాకి, ఎర్స్ట్వైల్ జిల్లాకి ఒక 20 లక్షలు జనాభా కలిగి ఉన్న జిల్లాకి మ్యాక్సిమం ఉంటే ఒక 200-300 కన్నా ఎక్కువ. ఇప్పుడు అలా కాదు కదా. ఇప్పుడు మనకి చాలా టెక్నాలజీ వచ్చింది. ఒక సెల్ ఫోను ఎవిడెన్స్ లేకుండా చేస్తున్నారు. కొంతమంది దొంగతనం చేసి పోలీసుని డైవర్ట్ చేయడానికి ఆ సెల్ ఫోను దాన్ని తీసుకుని వెళ్ళి, సెల్ ఫోన్ ఆ ఇంట్లో దొరుకుతుంది, ఆ సెల్ ఫోన్ తీసుకుని రైల్వే స్టేషన్కి వెళ్ళి ఒక ట్రైన్లో దాన్ని పెట్టేసినటువంటి సందర్భాలు. సో ఆ సెల్ ఫోన్ ఆ బాత్రూంలో పెడితే ఆ రైల్లో అది వెళ్తూ ఉంటుంటుంది. ఓహో, మనం కూడా ఈ సెల్ ఫోను పట్టుకుని పోతున్నాడు అని చెప్పి మనోళ్ళు ఇక్కడ నుంచి కలకట్ట, ఢిల్లీ దాకా వెళ్ళి వెనక్కి తిరిగి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే వాడు ఎన్ని ఉపయోగించినప్పటికీ కూడా నేరస్తుడు క్లూ అనేది మనకి డెఫినెట్గా తెలుస్తుంది.
ఒకటి ఏంటంటే మనకి సార్ సెల్ ఫోన్ వాడితే మీరు టెక్నాలజీలో చాలా రకాలు ఉన్నాయి మనకి. ఇప్పుడు వచ్చినటువంటి సెల్ ఫోన్ దాంట్లోనే కాకుండా మనకి సీసీ కెమెరాలు ఉంటున్నాయి. తర్వాత ఐరిష్ టెక్నాలజీ వచ్చింది. తర్వాత ఫింగర్ ప్రింటింగ్ చాలా ఫాస్ట్గా మనకి ఫింగర్ ప్రింటింగ్ కూడా మనం తీసుకోగలుగుతున్నాం. ఇంతకుముందు ఫింగర్ ప్రింటింగ్ కావాలంటే మనకి రోజులు నెలల తరబడి. కరెక్టే సార్, అవన్నీ కాకుండా సెల్ ఫోన్ వాడకుండా దొంగతనం చేస్తాడు, నేరం చేస్తాడు, మీరు ఎలా పట్టుకుంటారు? తెలుస్తుంది మనకి. సెల్ ఫోన్ వాడాడు, నెక్స్ట్ సీసీ కెమెరా చెక్కకుండా చేస్తాడు, షర్ట్లు మారుస్తాడు, ఇంకోటి చేస్తాడు. మీరు అప్పుడు చాలా ఈజీగా పట్టుకోవచ్చు. ఎందుకంటే మనకి నేరాలు చేసేవది మీరు ఇందాక మీకు చెప్పినట్టుగా ఒక 20 లక్షల మంది జనాభా జిల్లాలో ఉంటే మనకి నేరం చేసేవాళ్ళు ఆ టెండెన్సీ ఆ సైకాలజీ ఉన్నవాళ్ళు మనకి కేవలం ఒక 500 మించి ఉంటారు ఏ క్రైమ్ అనే కానీ. సో మనకి ఆ టైంలో ఎవరు అక్కడికి రావడానికి అవకాశం ఉంది. ఫస్ట్ ఇంటి దొంగ తెలిసినవాడే చేశాడా, తెలియనివాడు చేశాడా? తెలియనివాడు చేస్తే అది ఎంత హీనియస్గా చేశాడు, ఎంత తెలివిగా చేశాడు. మనకి కొంతమంది ఏం చేస్తారు, నేరం చేసిన తర్వాత కూడా ఆ ఏలుముద్రలు రాకుండా ఏలుముద్రలు గ్లోవ్స్ వేసుకుని చేయటం, తర్వాత బీరువాలో తీసిన తర్వాత మళ్ళీ ఆ బీరువాని సర్దేసి తాళం వేయటం, ఇలా రకరకాలుగా ఎన్ని టెక్నిక్లు చేసినా ఆ టైప్ ఆఫ్ ఎవరు చేస్తారనేది కూడా మాకు ఒక ఐడియా ఉంటుందండి. నేరస్తుల మీద ఒక అవగాహన ఉంటుంది. అది పెద్ద ఈజీగా అంత కష్టమైనటువంటి పని కాదు సార్. సాధారణంగా పోలీసులు చెప్తారు, ఒక నేరం చేసిన వ్యక్తి మరో నేరం చేస్తే దొరుకుతాడు, లేదు ఆ నేరం చేసిన వ్యక్తి అసలు అక్కడితో ఆపేసాడు అనుకోండి, పట్టుకోవడం కష్టం అంటారు. వాస్తవం? లేదు, దొరుకుతాడు. మనకేంటంటే ఆ లొకేషన్ బట్టి, ఇప్పుడు సపోజ్ అది ఆ తరహా నేరం మానేశాడు, పూర్తి నేరాలు చేయడం మానేశాడు, ఆయన ఒక నేరం చేశాడండి అంటే ఆ పోయినటువంటి వస్తువు ఏదైతే ఉంటుందో, ఏం నేరం చేశాడో దాన్ని బట్టి కూడా మనం క్లూస్కి వెళ్ళచ్చు. సపోజ్ బంగారం తీసుకుపోయాడు ఇంట్లో, ఇంకా మళ్ళీ వాడు నేరం చేయలేదు, తెలిసిన వ్యక్తి చేశాడు. చేసిన తర్వాత మనం కొంతమందిని అయితే సస్పెక్ట్ చేస్తాం, ఇది వీడు కావచ్చు అని. సపోజ్ ఒక 10 మనం సస్పెక్ట్ చేసినప్పుడు మనం వాడిని అబ్జర్వ్ చేసినప్పుడు డెఫినెట్గా మనకి వస్తుంది. మనకి 10కి మించి మనం ఎక్కువ మందిని చేయకల్లా, ఒక 10 ఎవరు పాసిబిలిటీస్ ఉంటుంది. ఒకటి ఏంటంటే మనకి తెలిసిన వాళ్ళు చేశారా, తెలియని వాళ్ళు చేశారా, ఫస్ట్ టైం అఫెన్స్కి. సో తెలిసిన వాళ్ళు చేశారు అంటే దాని సిస్టమ్ వేరేగా ఉంటుంది, తెలియని వాళ్ళు చేశారంటే దాని సిస్టమ్ వేరేగా ఉంటుంది. సో డెఫినెట్గా పట్టుకోవచ్చు. సార్ పెనమలూరు తర్వాత ఎక్కడికి వచ్చారు మీరు? పెనమలూరు తర్వాత గన్నవరం చేశారండి. అప్పట్లో కమ్యూనిస్టు ప్రాబ్లం బాగా ఎక్కువగా ఉండేది, చాలా కమ్యూనిస్టు మూమెంట్ ఎక్కువగా ఉండేది ఆ రోజుల్లో. 91 ఏప్రిల్ నుంచి 92 డిసెంబరు 92 అక్కడే ఉందండి మీది అచీవ్మెంట్ ఏముంది? గన్నవరంలో అప్పుడు మనకి ఎక్కువగా ఇది ఉండేదండి. నేను గన్నవరం చేసేటప్పుడు చుండూరు ఇష్యూ ఒకటి జరిగింది. తర్వాత రామ మందిరం బాబ్రీ మసీద్ ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. అప్పుడు చాలా ఎక్కువగా దాని మీద ఎక్కువ మనకి ఉండేది. చాలా ఎక్కువగా కాస్ట్ కాన్ఫ్లిక్ట్స్ ఎక్కువ ఉండేవి అప్పుడు. గన్నవరం తర్వాత అండి? గన్నవరం తర్వాత కృష్ణలంక చేశారు. విజయవాడ వచ్చారు. కృష్ణలంక రౌడిజం కనిపిస్తుంది కదా. 3 years అప్పట్లో మనకి బాగా ఉండేది రౌడిజం. అప్పటికే కొంచెం పీక్ స్టేజ్ నుంచి తగ్గుతూ ఉంది. ఎవరండి అప్పుడు సిపి గారు? అప్పుడు మేము కృష్ణలంక వచ్చిన ఆర్పి సింగ్ గారు ఉండేవారు. ఆర్పి సింగ్ గారు ఆయన చాలా డైనమిక్ ఆఫీసర్. ఆయన నాకు గన్నవరం పోస్ట్ చేసింది ఆర్పి సింగ్ గారు. తర్వాత గన్నవరంలో ఉండగానే ఆయన ట్రాన్స్ఫర్ అవ్వడం, అలగారి గారు వచ్చారు. అప్పుడు అలగారి గారు వచ్చి నన్ను కృష్ణలంక పోస్టింగ్ ఇచ్చారు. కృష్ణలంక వెళ్ళిన తర్వాత అలగారి గారు వెళ్ళిన తర్వాత మాకు నారాయణరావు దేశ్ముఖ్ గారు. అంటే అలగారి గారు వెళ్ళిన వెంటనే రాలేదు, అలగారి గారి తర్వాత నారాయణరావు దేశ్ముఖ్ గారు వచ్చారు. నారాయణరావు దేశ్ముఖ్ గారు ఉన్నంతకాలం నేను కృష్ణలంకలో ఉన్నాను. తర్వాత అండి కృష్ణలంకలో ఉండగా మనకి ఎలక్షన్స్ జరిగినాయి. అప్పుడు 94లో గవర్నమెంట్ చేంజ్ అయిన వెంటనే మళ్ళీ పోస్టింగ్ మార్చారు. ట్రైనింగ్ కూడా వెళ్ళిన తర్వాత అప్పుడు ఏజిఎస్ చేసాం కొన్నాళ్ళు. మళ్ళీ ఏజిఎస్ నుంచి తీసిన తర్వాత అప్పుడు డిటి నాయక్ గారు మళ్ళీ గవర్నమెంట్ మారింది. గవర్నమెంట్ మారి చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత డిటి నాయక్ గారు వచ్చారు. డిటి నాయక్ గారు మళ్ళీ నాకు 2 టౌన్ లా అండ్ ఆర్డర్ ఇచ్చారు. ఆయన ఉండగా 2 టౌన్ లా అండ్ ఆర్డర్, మళ్ళీ సూర్యారావుపేట లా అండ్ ఆర్డర్ కూడా చేశాను. సూర్యారావుపేట లా అండ్ ఆర్డర్ తర్వాత మళ్ళీ డిటి నాయక్ గారు వెళ్ళిపోయి కేఎస్ఎన్ మూర్తి గారు వచ్చారు. గబ్బర్ సింగ్ గారు. కేఎస్ఎన్ మూర్తి గారి టైంలో నాకు మళ్ళీ వెస్ట్ గోదావరికి ట్రాన్స్ఫర్ వచ్చింది. సరే అప్పుడు మళ్ళీ రిక్వెస్ట్ చేసి ఆపించుకున్న తర్వాత మళ్ళీ సుదీప్ లక్టాకే గారు వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత నేను అప్పుడు ఏజిఎస్ చేశాను 1 year 1.5 year. అప్పుడు ఒక ఎలక్షన్ జరిగింది మళ్ళీ 2094 తర్వాత 99. అప్పుడు 2000
ఆ ఏరియాలో మళ్ళీ వెస్ట్ గోదావరికి సుదీప్ లక్టాగే గారు ఉండగా వెస్ట్ గోదావరికి వచ్చేసాను. వెస్ట్ గోదావరిలో నేను ఫస్ట్ పోస్టింగ్ పాలకోడేరు చేశాను ఎస్ఐగా. ఎక్కడండి? పాలకోడేరు అని భీమ. పాలకోడేరు, ఓకే. పాలకోడేరు నుంచి మళ్ళీ ఇక్కడ మన పెదవేగి అని ఉంది, ఇక్కడ మనకి ఏలూరుకి దగ్గర. పెదవేగి ఒక 3 years పెదవేగి నేను చేశాను. పెదవేగి ఎస్ఐగా చేసిన తర్వాత అప్పుడు ప్రమోషన్ వచ్చింది. ఓకే. 2003లో. మీరు సిఐగా ప్రమోషన్ కాకముందు ఎస్ఐగా పెద్దవేగిలో వచ్చిందండి. ఇక్కడ క్రైమ్ కల్చర్ ఏది ఉండేదండి? క్రైమ్ నేచర్ అంటే మనకి టౌన్కి ఫ్లోటింగ్ పాపులేషన్ ఉంటుందండి బాగా ఎక్కువగా. టౌన్లో అయితే మనకి ఫ్లోటింగ్ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. ఆ ఫ్లోటింగ్ పాపులేషన్ క్రైమ్ ఆ టెండెన్సీ వేరేగా ఉంటుంది. మనకి పెద్దవేగి మండలాలకు వచ్చేటప్పటికంటే విలేజ్ అట్మాస్ఫియర్ ఉంటుంది. విలేజ్లోకి వచ్చేటప్పటికి ఆర్గనైజ్డ్ క్రైమ్స్ అనేవి ఉండేవి కాదు. అప్పుడు ఆర్గనైజ్డ్ క్రైమ్స్ అనేవి ఉండేవి కాదు. కట్ కేసులు ఉంటాయి. అంటే మనకి ఎక్కువగా హట్ కేసులు. మనకి పెదవేగికి వచ్చేటప్పటికి ఏంటంటే అప్పుడు ల్యాండ్ డిస్ప్యూట్స్ ఎక్కువ ఉన్నాయి. ల్యాండ్ డిస్ప్యూట్స్ అంటే చాలా ల్యాండ్స్కి పట్టాలు లేవు అక్కడ. ఇప్పుడు ఇంతకుముందు వాళ్ళు పరిపాలన చేసినప్పుడు అక్కడికి ఎవరికి పట్టాలు లేక దాని మీద ఎక్కువ మనకి ల్యాండ్ డిస్ప్యూట్స్ వల్ల గొడవలు ఎక్కువ ఉండేవి. అప్పట్లో రాడికల్స్ మూమెంట్ కూడా ఉండేది అక్కడ ఆ ఏరియాలో. సో పెదవేగి ఉన్నప్పుడు కొన్ని ఏరియాల్లోకి మనం యూనిఫామ్లో కూడా వెళ్ళేవాళ్ళం కాదు, ఇక్కడ ఏలూరుకి దగ్గరలో. తర్వాత అది అంతా పోయింది, మేము ఉండగానే అంతా ఇది అయిపోయింది. అయితే పెదవేగి వరకు వచ్చేటప్పటికి 32 గ్రామాలు ఉండేయండి పెదవేగిలో. ఇక్కడ మనకి విలేజ్కి వచ్చేటప్పటికి 80% మనకు ఓన్లీ ఈ ల్యాండ్స్ గురించి డిస్ప్యూట్సే కానీ మిగతా డిస్ప్యూట్స్ తక్కువ. అప్పట్లో మనకి ఈ ఎయిడ్స్ గురించి బాగా ఎక్కువగా అవేర్నెస్ కల్పించడానికి ఎయిడ్స్ బాగా ఉండేది. ఎందుకంటే డ్రైవర్లు మనకి బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు ఒకళ్ళు ఎక్కువ మందికి రావటం, దానికి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ బాగా కండక్ట్ చేసేవాళ్ళం. ఆ టైంలో బాగా ఎయిడ్స్ గురించి అండి. ఓకే సార్. పెద్దవేగి మీరు చెప్తున్న కొన్ని ప్రాంతాల్లో కొంతమంది ఎస్ఐని ట్రాప్ చేయడానికి హనీ ట్రాప్ చేస్తుంటారు, వాస్తవం అది? పెద్దవేగిలో ఉండదండి. పెద్దవేగిని కాదు, టోటల్గా ఆ ప్రాంతం అంతా కూడా, పర్టికులర్ పెద్దవేగి అని చెప్పట్లేదు. హనీ ట్రాప్ అనేది మనకి ఎక్కువగా ఎక్కడున్నా జరుగుతుంది. హనీ ట్రాప్ అనేది ఆ పెదవేగిలోనే ఉండక్కర్లేదు, మనం ఏలూరులోనే జరుగుతుంది, విజయవాడలోనే జరుగుతుంది, హైదరాబాద్లోనే జరుగుతుంది. అదే హనీ ట్రాప్లో మనం వీడియో క్యారెక్టర్ని బట్టి ఉంటుంది. అందరికీ వాళ్ళు హనీ ట్రాప్ చేయలేరు. వాళ్ళు వీడి క్యారెక్టర్ ఎక్కడైతే కొంచెం వీక్గా ఉంటుందో అలాంటి వాళ్ళని వాళ్ళు చేయటం, వాడు కొంచెం కొద్ది ఇప్పుడు కూడా బాగా ఎక్కువగా అయింది కదా, ఫేస్బుక్లో అట్లా వీడియో కాల్ చేయటం, వీడియో కాల్స్ వీళ్ళు రెస్పాండ్ కావటం. ఆ రెస్పాండ్ అయిన తర్వాత పరిణామాలు ఏంటో మనం చూస్తున్నాం. అది ఓకే. సిఏగా ప్రమోషన్ వచ్చాక ఎక్కడండి? సిఏగా ప్రమోషన్ వచ్చిన తర్వాత నాకు ఫస్ట్ గుడివాడ రూరల్ చేశానండి. తర్వాత అక్కడ నుంచి మనకి తుని సిఏగా చేశాను. అచ్చా సార్, గుడివాడ రూరల్ అనగానే అప్పుడు పొలిటికల్గా ఎక్కువగా ఉంటుంది అక్కడ, ఏం గుర్తుందో? పొలిటికల్ ప్రెజర్ ఉందా? ఇప్పుడు రాబు వెంకటేశ్వర గారు అనుకుంటున్నాను. కొద్ది కాలమే నేను గుడివాడలో ఉన్నాను. అప్పుడే కొత్తగా మనకి కొడాలి నాని గారు అప్పుడు రాజకీయాల్లోకి వచ్చారు. అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు ద్వారా ఆయన రావటం జరిగింది. తర్వాత నేను కొద్దిగాలే ఉన్నాను. తర్వాత మళ్ళీ నాకు తునికి ట్రాన్స్ఫర్ వచ్చింది. ఓకే. తునిలో ఎంతకాలం పనిచేశారు? తునిలో కూడా నేను 1 year అండి అక్కడ ఎలక్షన్స్ చేశాను. తుని ఆల్మోస్ట్ 1 year 2 months అలా చేశాను. తర్వాత అక్కడ నుంచి తుని నుంచి మళ్ళీ తాడేపల్లిగూడెం ట్రాన్స్ఫర్ చేశాను. తునిలో అయితే ఒక ఎలక్షన్స్ బాగా, అక్కడ కొంచెం ఎలక్షన్స్ బాగా టఫ్గానే ఉంటాయి. ఓకే. టీపీగూడెంలో కూడా మనం కొద్దికాలమే చేసాం. అక్కడ కూడా ఒక 6-7 months చేశాను. అక్కడ నుంచి అవనగడ్డ ట్రాన్స్ఫర్ అయింది. ఓకే. అవనగడ్డలో 3 years చేశాను. 3 years అవనగడ్డలో ఉన్నాను. గుర్తుందండి అవనగడ్డలో మనం మర్చిపోవాలనేటువంటి సంఘటన ఏంటంటే, అక్కడ ఒక 100 years తర్వాత అక్కడ ఫ్లడ్స్ వచ్చినాయండి. అప్పుడు రోషయ్య గారు ముఖ్యమంత్రి. కరెక్ట్. చాలా హెవీ ఫ్లడ్స్ వచ్చినాయి. ఒక స్టేజ్లో అయితే నేను అక్కడ సిఐ 4 మండలాలు మనకి కోడూరు, నాగాలంక, అవనగడ్డ, మోపుదేవి. ఒక స్టేజ్లో అయితే అక్కడ సిఈ గారు కానీ అప్పుడు బుద్ధప్రసాద్ గారు మినిస్టర్గా ఉండేవారు. ఆయన అయితే ఇంకా మినిస్టర్ గారు అప్పుడు మండల బుద్ధప్రసాద్ గారు. ఓకే. ఒక స్టేజ్లో అయితే ఇంక వీళ్ళని మనం కాపాడలేమేమో అన్నంత పరిస్థితికి వచ్చింది. చాలా ఫోర్సెస్, సుమారు 1500 మంది ఫోర్స్ని అప్పుడు పెట్టడం జరిగింది. అప్పుడు రోషయ్య గారు ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఆయన నేవీ మన ఈ స్క్వాడ్స్ టీమ్స్, ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్, ఎస్డీఆర్ఎఫ్ చాలా టీమ్స్ రావడం జరిగింది. చాలామందిని రెస్క్యూ చేశాం దాంట్లో. అయితే అప్పుడు ఎలక్షన్స్లో పనిచేసినటువంటి పోలీస్ సిబ్బందికి అందరికీ కూడా అప్పుడు గవర్నమెంట్ స్పెషల్గా తీసుకుని అక్కడ అవనగడ్డలో పనిచేసిన వాళ్ళందరికీ కూడా ఆ రోజుని సేవా పథకాలు ఇవ్వడం కూడా జరిగింది. అయితే ప్రాణాలకి తెగించి అప్పుడు మేము ఉద్యోగం చేయడం జరిగింది. ఓకే. అవనగడ్డలో వరదలు కాకుండా ఇంకేమైనా మీకు గుర్తుందా కేసులు? అవనగడ్డ అండి ఒక ఫ్రాక్షన్కి మారిపోయారు ఒకప్పుడు.
1957లోనే అక్కడ మనకి ఈ కమ్యూనిస్ట్కి సంబంధించి మనకి అక్కడ ఎంపీగా కూడా గెలవటం జరిగింది ఆ రోజుల్లో. చాలా ఫ్రాక్షన్ ఉండేది. ఫ్రాక్షన్ ఎవరి మధ్య ఉండేదంటే ఒకే కమ్యూనిటీలో ఉండేది ఫ్రాక్షన్. ఎంత బాగా భయంకరంగా ఉండేదంటే ఇప్పటికీ కూడా ఈ రోజుకి కూడా అక్కడ మర్డర్ జరిగితే డిఫరెంట్గా ఉంటుంది. మిగతా మీకు జిల్లాల్లో మర్డర్ కన్నా కూడా నేను చూశాను చాలా. నేను సీఏగా 2 సంవత్సరాలు 11 నెలలు ఉన్నప్పుడు సుమారు 12 మర్డర్ కేసులు నేను ఇన్వెస్టిగేషన్ చేసిన జరిగింది. అయితే వాళ్ళు చాలా మనకి మిగతా చోట్ల కన్నా అక్కడ ఒకటే ఉంటుంది, మంచి నైఫ్ ఉంటుంది. నైఫ్ తోటి మెడ మీద నరుకుతాడు. ఒక్క దెబ్బకే చచ్చిపోతాడు అనమాట. అలాగా వాళ్ళకి ఆ అలవాటు అయితే ఉంది. అయితే ఫ్రాక్షను నేను వెళ్ళేటప్పటికి అంతకుముందే అక్కడ ఎంపీపీని ఒక బీసీ లీడర్ని చంపేయటం, ప్రత్యర్థులు వాళ్ళ సేమ్ క్యాస్ట్, చాలా నోటోరియస్ ప్లాన్డ్ హైడ్ మర్డర్ అది. అదైన తర్వాత నేను అక్కడికి సీఏగా వెళ్ళాను. తర్వాత దాంట్లో ఉన్నటువంటి ప్రత్యర్థుల్ని చంపేసినటువంటి ముద్దాయిల్ని చంపడం కోసం అని చెప్పి వాళ్ళు అప్పుడు ల్యాండ్ మైన్స్ పెట్టారు. ఒక ఎక్స్పర్ట్ చేత ల్యాండ్ మైన్స్ పెట్టారు. అయితే లక్కీగా ఎలక్షన్స్ టైంలో ఈ ల్యాండ్ మైన్స్ అనేది మనకి ఎప్పుడు అవనగడ్డ అంటే ఎవరికి ల్యాండ్ మైన్స్ అది బాంబులు ఎవరికి తెలియదు. అయితే చెరువులో చేపలను చంపడానికి వాటికి ఉపయోగించేటువంటి మెటీరియల్ అంతా తీసుకొచ్చి ఒక ఎక్స్పర్ట్ ఏం చేశాడంటే ఒక బకెట్స్లో ఈ హై ఎక్స్ప్లోజివ్ అంతా పెట్టి 2 బకెట్లలో ఒక విలేజ్కి వెళ్ళే దారిలో రోడ్డు తవ్వి ఆ రోడ్లో పెట్టేశాడు. మేము హైదరాబాద్ నుంచి నైటే మనకి యాదయ్య గారు అని చెప్పి డిఎస్పీ గారు ఉండేవారు, ఆయన తీసుకొచ్చాడు. హైదరాబాద్ నుంచి వచ్చే వరకు మొత్తం ఒక 1 కిలోమీటర్ రేడియేషన్లో మనం దాన్ని ఎవరిని వెళ్ళనివ్వకుండా చేసాం. అయితే హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు చేశారు, మొత్తం డిఫ్యూజ్ చేస్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే పొరపాటుని దీని మీద కనుక ఏదైనా ఎల్లుండి ఉంటే, అంటే బస్సు వెళ్ళే రూట్ కూడా అది ఒక బస్సు వెళ్తుంది, ఆ బస్సు కనుక వెళ్తే ఇంకా బస్సు పీసులు అయిపోతుంది, అంతా ఎక్స్ప్లోజివ్. ఇది చాలా హెవీ ఎక్స్ప్లోజివ్. అదొకటి చేసాం. అయితే ప్రత్యర్థులు దాన్ని చేయడం వల్ల వాళ్ళందరినీ కూడా అప్పుడు అరెస్ట్ చేసి వాళ్ళని ట్రయల్ కూడా జరిగింది. అదొక పెద్ద కేసు అది. అయితే ఇప్పుడు అవనిగడ్డలో ఫ్రాక్షన్ తగ్గిపోయిందండి పూర్తిగా. ఓకే, అవనిగడ్డ తర్వాత ఎక్కడికి వచ్చారు మీరు? నేను ఏలూరు టౌన్కి చేశాను. ఏలూరు టౌన్లో మళ్ళీ ఇక్కడ ఒక 1.5 ఇయర్ టౌన్ సీఏగా చేశాను. మళ్ళీ 2.5 ఇయర్స్ సీఏ క్రైమ్ చేశాను ఇక్కడ టౌన్ జిల్లా అంతా క్రైమ్. మళ్ళీ 1 ఇయర్ ఇక్కడ టౌన్లో నేను లా అండ్ ఆర్డర్ చేసి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ అవనగడ్డ నేను సీఏగా వెళ్ళాను. అది అక్కడికి ఇంకొక ఎలక్షన్. ఏలూరులో మీరు ఎక్కువ కాలం పనిచేశారు. ఏలూరులో మీకు మంచి కేసులు కూడా గుర్తుండొచ్చు. కానీ ఇక్కడ ఉన్న అప్పుడు ఆఫీసర్తో ఎక్కువ వివాదం ఎందుకు ఉండేదండి మీకు? నాకు ఎవరు వివాదం అంటే మనకి వివాదాలు అంటే ఒక సీనియర్ ఆఫీసర్ మీద ఎక్కువగా మీరు పిటిషన్ పెట్టడం, మీ సామాజిక వర్గం కాదని నన్ను వేధించారని కూడా వచ్చింది. పిటిషన్స్ మనం ఆఫీసర్ మీద పిటిషన్ పెట్టేంత ఇది కాదు, కానీ అంటే ఒక్కొక్క ఆఫీసర్ ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. ఒక డీఐజీ మీద మీరు యుద్ధం ప్రకటించారు కదా? ఒక డీఐజీ అని కాదు, మనం యాక్చువల్గా ఇప్పుడు నేను ఫోర్స్లో ఉన్నాను కాబట్టి నేనేం చెప్పలేను కానీ వాళ్ళు ఒక్కొక్క డిఐజీ ఫంక్షనింగ్ ఒకలాగా ఉంటుంది, ఒక్కొక్క ఐజీ ఫంక్షనింగ్ ఒకలాగా ఉంటుంది. దాంట్లో తప్పు చేసిన వాడు భయపడాలి కానీ తప్పు చేయని వాడికి భయం ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ నేను తప్పు చేసి లేకపోతే నీది ఏదైనా తప్పు చేసి ఉంటే నేను ఈ స్థాయికి వచ్చేవాడిని కాదు. ఇప్పుడు నా బ్యాచ్ వాళ్ళు ఇంకా డిఎస్పీలు కానీ సీఏలు కానీ కూడా ఉన్నారు. నేను ఇప్పుడు అడిషనల్ ఎస్పీ అయ్యి 4 సంవత్సరాలు అయిందంటే సమానంగా ఈక్వల్గానే నాకు ప్రమోషన్స్ వచ్చినాయి కదా. కానీ మీరు మీ సామాజిక వర్గాన్ని అడ్డు పెట్టుకొని ఎక్కువ ఏలూరులో పనిచేయడానికి ఉన్నారనేది ఒక ఆరోపణ. నేను ఏలూరులో పనిచేసింది 1.5 ఇయర్ టౌన్ సీఏగా చేశాను, 3 ఇయర్స్ క్రైమ్ చేశాను. మళ్ళీ ఒక 1 ఇయర్ ఇక్కడ లా అండ్ ఆర్డర్ చేశాను. సామాజిక వర్గం మాకు అన్ని చోట్ల మాకు సామాజిక వర్గమే కదా. సామాజిక వర్గం లేదు. ఆఫీసర్ ఎక్కువగా మీ వెనకే పడ్డారు అప్పట్లో. నన్ను లైక్ చేసేవాళ్ళు ఉంటారు, డిజలైక్ చేసేవాళ్ళు ఉంటారు. నన్ను సూర్యచంద్ర గారిని ఎందుకు టార్గెట్ చేయాల్సి వచ్చింది? చేస్తారు అంటే ఆడికి నచ్చకపోవచ్చు, మరి ఇంకొకటికి ఎందుకు నచ్చిందంటే నేనేం చెప్తాను. ఇప్పుడు నేను ఫోర్స్లో ఉన్నాను కాబట్టి నేను చెప్పలేను, కానీ ఇదే ఇంటర్వ్యూ మీరు నేను రిటైర్ అయిన తర్వాత చేస్తే ఇంకా బ్లాస్టింగ్గా ఉంటుంది. బ్లాస్టింగ్ ఉంటుంది డెఫినెట్గా. నేనంటే భయపడే డీజీలు కూడా ఉన్నారు. ఓకే, మీరు ఏలూరులో పనిచేసిన సమయంలో ఒక వ్యక్తి కూడా ఉండేవారు. ఆయన ఇక్కడ అందరికి పోస్టింగ్ ఎప్పుడు ఇప్పిస్తానని ఒక డీజీ పేరు చెప్పాడు. ఇప్పుడు ఎదురుపడ్డాడు మీకు? అంటే ఇప్పుడు ఇంక ఫోర్స్లో ఉండగా ఇంకా వాళ్ళ పేర్లు అలా చెప్పడాలి మనం కరెక్ట్ కాదు. అది ఉండొచ్చు, చాలామంది ఉంటారు. ఓకే, ఏలూరు తర్వాత ఎక్కడికి వచ్చారండి? ప్రమోషన్ ఇక్కడే వచ్చిందా మీకు?
నేను సిఐగా నాకు ఏసీపీగా మన అవనిగడ్డ సిఐగా ఉండగానే నాకు ప్రమోషన్ వచ్చింది. విజయవాడ ఏసీపీ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ స్పెషల్ బ్రాంచ్కి జాయిన్ అయ్యాను. ఓకే. సో అప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారు అక్కడ కమిషనర్గా ఉండేవారు. ఆయన నన్ను ట్రాన్స్ఫర్ చేశారు 3 monthsలోనే. అక్కడ నుంచి మళ్ళీ నాకు ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తారని తెలుసు కదా. అది రీజన్స్ మనం చెప్పలేము. ఇప్పుడు ఆయన మైండ్లో ఏముంటుందో తెలియదు కదా. ఇప్పుడు ఒక అతనికేమో నాన్ వెజిటేరియన్ అంటే ఇష్టం ఉంటుంది, ఇంకొక అతనికి వెజిటేరియన్ అంటే ఇష్టం. మరి నేను నాన్ వెజిటేరియన్, ఆయన వెజిటేరియన్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఆయన వెజిటేరియన్, నేను నాన్ వెజిటేరియన్ అక్కడ క్లాష్ వచ్చి ఉండొచ్చు అంతే. కానీ డిసిప్లిన్ డిపార్ట్మెంట్లో నాన్ వెజ్ అయినా వెజ్ అయినా ఒబే చేయాల్సిందే కదా. అంటే ఆఫీసర్ మీరు చూస్తున్నారు కదా, ఆఫీసర్తో ఒక్కొక్క స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్, ఒక్కొక్క స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఉండొచ్చు. ఆ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్లో వాళ్ళకి నచ్చుతుంది, ఇంకొకరికి నచ్చకపోవచ్చు. ఓకే. తర్వాత అండి ఎస్బీ తర్వాత ఎక్కడికి వచ్చారు? తిరుపతి రైల్వేకి వెళ్ళాను. అక్కడ 3 years చేశాను. 3 years తర్వాత మళ్ళీ సార్ తిరుపతి రైల్వే తిరుపతిలో దానికి రోజుకి 1,00,000 మంది వస్తుంటారు. అవును, 50,000 నుంచి 60,000 మంది దిగి ఎక్కుతుంటారండి. కానీ మీకు గుంతకల్ మీకే వస్తుంది అనుకుంటా. తిరుపతికల్ రాదు, నాకు కడప జిల్లాను చిత్తూరు జిల్లా వస్తుంది. రైట్. తిరుపతి రైల్వే స్టేషన్ మీకే కదా వస్తుంది. రైట్. అక్కడికి నార్త్ ఇండియన్స్ కానీ రకరకాల వ్యక్తులు దేవుడు భక్తులుగా వస్తారు. బాలాజీ దర్శనం వచ్చి వెళ్తూ ఏదో నేరం తీసుకెళ్తుంటాడు. మీరు ఆల్రెడీ ట్రెడిషనల్ క్రైమ్ చూశారు. వాడికి ఐడెంటిఫై చేస్తారు, కానీ వీడు ఎక్కడి నుంచి వస్తాడో నేరం చేస్తాడు, పారిపోతుంటాడు. మరి వాళ్ళని ఎలాగ ఐడెంటిఫై చేసేవారు తిరుపతిలో? అది ఉంటుందండి. అంటే దాంట్లో ఇప్పుడు రైల్వే అఫెండర్స్ ఎలా ఉంటారనేది మనకు ఒక మనం వెళ్ళిన తర్వాత కొత్తగా చేయక్కర్లేదండి. అక్కడ ఆల్రెడీ ఒక రికార్డు మెయింటైన్ అవుతుంటుంది. ఇందులో వీడు అఫెండరు రైల్వే పలానా చోట చేశాడు, లేకపోతే టోటల్గా మనకి తిరుపతిలో ఎవరెవరు అఫెండర్స్, ఇంతకుముందు ఓల్డ్ అఫెండర్స్ 10 years బ్యాక్. అలాగే చిత్తూరులో ఉంటారు. చెన్నైకి ఎక్కువ మాకు రిలేటెడ్ ఉంటుంది, చెన్నై వాళ్ళు ఎక్కువ వస్తుంటారు. చెన్నై రైల్వే స్టేషన్లో ఓల్డ్ అఫెండర్స్ ఎవరున్నారు. మనకి ఎక్కువగా గుంతకల్ ఉంటుంది, అక్కడ దోన్ అనే దోన్ ఉంటుంది, అక్కడ కొంతమంది రైల్వే అంటే వీళ్ళ వరకు అయితే రికార్డ్స్ ఉంటాయి మన దగ్గర. అదే మీరు నార్త్ ఇండియన్ నుంచి వస్తుంటాడు, పూణే నుంచో లేదంటే ఇంకొక ప్లేస్ నుంచి వస్తుంటారు. పార్టీ గ్యాంగ్ ఉంది, వాడు వస్తాడు ట్రైన్లోనే చైన్ లాగుతాడు, అఫెండ్ చేస్తుంటాడు, వెళ్ళిపోతుంటాడు. మీరు వాళ్ళని ఎలా క్యాచ్ చేస్తారు? అంటే మనకి ఎక్కువగా సీసీ కెమెరాలు ఒకటి బాగా హెల్ప్ చేస్తుంటాయండి. టికెట్ కౌంటర్ల దగ్గర లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు, బయట ఎంటర్ అయ్యేటప్పుడు. తర్వాత వాడు ఏ లొకేషన్లో చైన్ లాగి దిగాడు. మనకి ఎక్కువగా మేము దీంట్లో మీరు అడిగింది చాలా మంచి ప్రశ్నే. మనకి మధ్యప్రదేశ్లో కొన్ని గ్యాంగ్స్ ఉన్నాయి. అది ఒక ఆర్గనైజ్డ్ గ్యాంగ్స్. వాళ్ళు బెంగళూరులో మకాం పెట్టి దానికి ఒక ఆర్గనైజర్ కూడా ఉండేవాడు. వాళ్ళందరినీ క్యాచ్ చేశారు రైల్వే స్టేషన్, రైల్వే అఫెండర్స్. వాడు టీమ్స్ని పంపిస్తుంటాడు చెన్నైకి, హైదరాబాద్కి, అలాగే మన విజయవాడకి. వాడు చేసిన తర్వాత మళ్ళీ ఆ నేరంలో దొరికినటువంటి సొత్తు మళ్ళీ వాడికి అందజేయాలి. వీళ్ళకి అయ్యే ఖర్చులు నెలకి కాంట్రాక్ట్ పెట్టుకుంటాడు. అలాగ ఒక టైప్ ఆఫ్ అఫెన్స్. ఇంకొక టైప్ ఆఫ్ అఫెన్స్లు మేము గుర్తించింది ఏంటంటే, చిన్నపిల్లల్ని అంటే ఒక 1 year 2 years లోపల వాళ్ళని తీసుకుంటున్నారు. తీసుకుని వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. ఈ రైల్వే ప్లాట్ఫామ్ మీదకి వచ్చిన తర్వాత ఆ పిల్లల్ని ఏడిపించటం, ఆ పిల్లల్ని మనం డైవర్ట్ చేస్తారు. ఆ పిల్లల చేత అఫెన్స్ చేస్తారు. అవునా? ఒక పిల్లవాడు నేను తిరుపతి రైల్వే స్టేషన్లో ఉండగానే చూశాను. ఒక జస్ట్ 1.5 year ఉంటుంది ఆ పిల్లకి. 1 or 2 years నడుస్తుంది, అంతే తడబడి నడుస్తుంది. నడుస్తూ అమ్మాయి ఒక హ్యాండ్ బ్యాగ్, అంటే పిల్ల మీద ఎవరికి నేరస్తుడు అనే అనుమానం రాదు కదా, దానికి ట్రైనింగ్ ఏమిస్తారంటే హ్యాండ్ బ్యాగ్ ఒక చోట ఉన్నది ఇంకో చోటకి, అంటే పిల్ల అనేటప్పటికి తెలియకి పట్టిపోతుంది అనుకుంటారు. మామూలుగా ఎవరన్నా దాన్ని చూసినా 2 దెబ్బలేసే అని తీసేసుకుంటారు, దాన్ని నేరస్తురాల్లో చూడరు. సో గ్యాంగ్ అక్కడికి ఏంటంటే ఒక 10-15 అడుగుల దూరంలో ఉంటారు వాళ్ళు. ఈ పిల్లని పంపించిన తర్వాత అది ట్రైన్డ్ అయినప్పుడు హ్యాండ్ బ్యాగ్ పడుకున్న వాళ్ళ దగ్గర నుంచి అక్కడ నుంచి హ్యాండ్ బ్యాగ్ తీసుకొస్తుంది. అది తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు దాన్ని ఇంకా వీళ్ళ చేతికి అందిందంటే ఇంకా దొరకదు అది. సో అలాగే వెళ్ళిపోయినప్పుడు ఒకరోజు ఏం జరిగిందంటే, అలాగే పిల్ల ఒక 1.5 year 2 years ఉంటాయి ఆ అమ్మాయికి, చిన్నపిల్లకి. ఆ బ్యాగ్ తీసుకెళ్ళిపోతుంటే వాళ్ళు పట్టుకుని ఈ పిల్ల ఎవరిది అని అడిగితే ఈ గ్యాంగ్ రాలేదు, మా పిల్లని రాలే. సో వాళ్ళ హ్యాండ్ బ్యాగ్ వాళ్ళు తీసేసుకుని ఈ పిల్లని మాకు అప్పచెప్పారు. ఇలాగ హ్యాండ్ బ్యాగ్ పట్టుకుపోతుంటే ఈ చిన్నపిల్లని మేము పట్టుకున్నామండి, వీళ్ళు ఎవరు కనిపించట్లేదు వీళ్ళ తాలూకాని. సో దాన్ని తీసుకెళ్ళి మనం అక్కడ మన ఆశ్రమం ఉంటే దాంట్లో పెట్టాము, పిల్లల సంరక్షణ కేంద్రం ఉంటే దాంట్లో పెట్టిన తర్వాత మాకు ఒక కానిస్టేబుల్కి ఒక లాయర్ ఫోన్ చేశాడు. సో కానిస్టేబుల్కి లాయర్ ఫోన్ చేయటువంటి తల్లిదండ్రులు కదా ఫోన్ చేయవలసిందని కానిస్టేబుల్కి డౌట్ వచ్చిన తర్వాత మరి తీరా క్యాచ్ చేస్తే ఒక పెద్ద గ్యాంగ్ అది. ఈ పిల్లని కూడా వాళ్ళు
1 ఇయర్కి 25,000 కాంట్రాక్ట్ 1 ఇయర్కి. అది దోన్ దగ్గర ఒక విలేజ్ వాళ్ళది. సో వాళ్ళు వచ్చిన తర్వాత తీరా చూస్తే దాని ద్వారా మాకు 6 అఫెన్స్లు డిటెక్ట్ అయినాయి. సేమ్ అంటే పాపకి 1 ఇయర్కి ట్రైనింగ్ ఇస్తారు, వాళ్ళకి ముందే ట్రైనింగ్ ఇస్తారు ఎలా అంటే చేయాలి. బ్యాగ్ తీసుకురావాలని. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి తీసుకెళ్తారు. పిల్లల మీద ఎవరికి అనుమానం రాదు. ఎవరికి అనుమానం రాదు. అప్పుడు ఆ సంరక్షణ దాంట్లో వేసిన తర్వాత సరే వాళ్ళ తల్లిదండ్రులు తీసుకురమ్మంటే తల్లిదండ్రులు కాదు వీళ్ళు, యాక్చువల్గా ట్రైనింగ్ ఇచ్చి తీసుకొచ్చిన వాళ్ళు. వాళ్ళని పట్టుకున్న తర్వాత మాకు నేను తిరుపతిలో ఉండగానే జరిగింది అది. ఒక 6 కేసులు మనకి డిటెక్ట్ అయింది దాంట్లో. అంటే అడ్వకేట్ ఫోన్ చేయడం అనేది మిస్టేక్ అయింది. అడ్వకేట్ ఫోన్ చేసేటప్పుడు డౌట్ వచ్చింది, అసలు అడ్వకేట్ ఎందుకు ఫోన్ చేస్తాడు దీంట్లో అనేది. ఇంకొక సంఘటన మనకి చిత్తూరు రైల్వే స్టేషన్ దగ్గర, రైల్వే స్టేషన్ పెద్ద జంక్షన్ అది. అక్కడ ఒక రోజు నేను ఇన్స్పెక్షన్కి వెళ్ళినప్పుడు ఒక చిన్న పిల్ల ఏడుస్తూ ఉంది, ఒక బెగ్గరు ఆ తల్లి దగ్గర ఏడుస్తూ ఉంది. యాక్చువల్గా తల్లి అప్పటికే చనిపోయినట్టు తెలియట్లేదు ఆ పిల్లకి, చాలా చిన్న. ఒక చిన్న 2.5 ఇయర్స్ ఒక బేబీ, ఒక 3 ఇయర్స్ ఒక బేబీ, ఇద్దరు ఉన్నారు పిల్లలు. వాళ్ళని ఏడుస్తూ ఉంటే దగ్గరలోనే ఇంకో వేరే వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళంతా బెగ్గర్స్ అనమాట. ఈ చిన్న పిల్లల్ని తీసుకోవడానికి రెడీగా ఉన్నారు వేరే వాళ్ళు. సో మేము వెళ్ళిన తర్వాత ఆ డెడ్ బాడీని చూసి, డెడ్ బాడీ అని ఇంకా ఊపిరుందేమో అనుకుని మేము అంబులెన్స్ తీసుకొచ్చి ఎక్కించిన తర్వాత ఇద్దరు పిల్లల్ని చూస్తే వాళ్ళు మా పిల్లలని వచ్చారు, వీళ్ళు మాకు తెలిసిన వాళ్ళండి అని. వీళ్ళని తీసుకెళ్ళి మేము చిత్తూరులో పెట్టామండి. చిత్తూరులో పెట్టి అసలు ఎవరు ఈ పిల్లలు, ఎక్కడి నుంచి వచ్చారు, ఈ తల్లి ఎక్కడిదని వెరిఫై చేస్తే మనకి కర్ణాటకలో ఒక విలేజ్ వెళ్ళింది. అక్కడ కూడా ఇదే ఈ టైపులో నేరాలు, అంటే బెగ్గింగ్కి ఉపయోగించేటట్టు, ఇది నేరాలు కాదు. చిన్నపిల్లని దగ్గర పెట్టి బెగ్గింగ్ చేస్తే ఎక్కువ ఆదాయం వస్తుంది వాళ్ళకి, ఎక్కువ మంది డబ్బులు వేస్తారు. అది కూడా ఆర్గనైజ్డ్ అండి? అదే ఆర్గనైజ్డ్, చాలా పెద్ద ఆర్గనైజ్డ్ అది. అప్పుడు వాళ్ళందరినీ కూడా క్యాచ్ చేయడం జరిగింది. వాళ్ళు ఈ చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళు అది బాగా కోఆపరేట్ చేసి దాన్ని డిటెక్ట్ చేశారు అప్పుడు ఆ కేసు. ఓకే సార్, సాధారణంగా రైల్వేలో కానీ రైల్వే స్టేషన్లో కానీ నేరం జరిగితే రికవరీ కాదు అన్నది ఒక అపోహ, వాస్తవం అంటారు? కరెక్ట్. ఎందుకంటే ఈ ట్రైన్స్ అనేటప్పటికీ మనకి గ్యాంగ్స్ ఎక్కువగా అవుట్ సైడ్ స్టేట్స్ వాళ్ళు వస్తారు. ఒక్కసారి అవుట్ సైడ్ మనకి స్టేట్స్ వాళ్ళు వచ్చినప్పుడు, అది నేరం చేసినప్పుడు ఒకవేళ ముద్దాయిలు దొరికినా కూడా మనకి ప్రాపర్టీ రికవరీ కాదు. అలా రికవరీ అయిన సందర్భాలు అంటే ఇమీడియట్గా కనుక మనం క్యాచ్ చేయగలిగితే, ఇతను ఒక నెల రోజుల లోపల కనుక మనం క్యాచ్ చేయగలిగితే డెఫినెట్గా మనం 80-90% రికవర్ చేయొచ్చు. ఒకవేళ అది డిలే అయింది అంటే ఒక్కోసారి ముద్ద ఐడెంటిఫై అయిపోతాడు, పలానా వాడు నేరం చేసినాడు అని మనకి ఐడెంటిఫై అయిపోతాడు. కానీ మనం ఆయన పట్టుకోవడానికి ఒక 5-6 నెలలు పట్టచ్చు. అప్పుడు చాలా కష్టం. సార్ మీ సర్వీస్లో అంటే జనరల్ బోగీలో కాకుండా ఏసీలో తిరుగుతూ డిగ్నిఫైడ్గా ఉంటే దొంగతనం చేస్తూ ఉంటారట కదా, దొరికిపోవడానికి మీకు ఎదురైపడ్డా? వాళ్ళు ఫస్ట్ ఏసీలో ప్రయాణం చేస్తారు, అందరూ పడుకుంటారు 2:30కి. చాలా దానికి నేను డిఎస్పీగా ఉండగా మనం జీపీఎస్ సిస్టమ్ కూడా అరేంజ్ చేసేవాళ్ళు. బ్యాగ్స్ అలా దాంట్లో పెట్టేస్తే అది ఎక్కడికి ట్రాక్ చేసేది, వీడు ఎక్కడికి తీసుకెళ్తున్నాడు దాన్ని. అలా వాడు కొంత దూరం వెళ్ళిన తర్వాత దాంట్లో ఉన్న వాల్యుబుల్స్ తీసుకుని ఆ బ్యాగ్ పడేసి పోతూ ఉంటాడు. ఎలా పట్టుకున్నారండి? దొరుకుతాయి, ఎందుకంటే మనం వాచ్ పెట్టాలండి. అంటే మనకి ఈ ఏరియాలో ఈ జంక్షన్లో నేరం జరగడానికి అవకాశం ఉంది అనుకున్నప్పుడు మన ఆర్పిఎఫ్ సిబ్బంది ఎలాగైనా వాళ్ళు ఏసీ దానికి ఎస్కార్ట్కుని ఉంటారు. మా వాళ్ళని కూడా మఫ్టీలో పెడతాం. తర్వాత డెకాయిని ఎక్కువగా ఆపరేట్ చేసేవాళ్ళు. డెకాయిని అది పాత నేరస్తులు చెప్పేస్తారు. ఒక్కోసారి మనకి ఏంటంటే ఆ నేరం ఎవడు చేసి ఉంటాడు అంటే వాడు చేయకపోయినా పలానా వాడు చేసి ఉంటాడని చెప్పి పాత నేరస్తులు మనకు క్లూస్ ఇస్తారు. అది నిజంగా ఉంటుందండి, లేదంటే వాడి మీద పగతో చెప్పేవాడా? చెప్పిన రికవరీ కావాలి కదా, ఏదైతే పోయిందో అది రికవరీ అయితేనే అది ట్రూ అఫెన్స్ అవుతుంది. లేకపోతే మన రికవరీ కాకుండా మనం అఫెన్స్ కేసే పెట్టలేము. ఓకే సార్, తిరుపతిలో కాకుండా జనరల్గా నేను రైల్వే గురించి అడుగుతున్నాను, చాలా కాలం పనిచేశారు కాబట్టి. రైల్వేలో దొంగతనాలు అవ్వడం, బయట దొంగతనాలు అవ్వడం, పీపీలు అవ్వడం అంతే సాధారణమే. కానీ ప్రయాణికులు నేరాల వైపు వెళ్లకుండా, అంటే నేరాల బాట పడకుండా, అంటే నేరం జరగకుండా ఉండాలంటే ప్రయాణికులు తీసుకునే జాగ్రత్తలు ఉంటాయి. ఒకసారి చెప్పండి. రైల్వే ప్రయాణికులకి ప్రత్యేకంగా ఈ ప్రికాషన్ తీసుకోవాలి అంటే నేను అది చాలా మంచి ప్రశ్న. నేను అప్పుడు దాని అవేర్నెస్ కూడా పెట్టేవాడు. వీళ్ళు ఏం చేస్తారంటే యూజువల్గా హ్యాండ్ బ్యాగ్లు మొత్తం ఈ డబ్బులన్నీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని ఆ హ్యాండ్ బ్యాగ్లు భద్రంగా తల దగ్గర పెట్టుకుంటారు. ఈ తల దగ్గర పెట్టుకున్నప్పుడు హ్యాండ్ బ్యాగ్ భద్రంగా ఉంది అంటే దాంట్లో డబ్బు ఉన్నట్టు, వాల్యుబుల్స్ ఉన్నట్టు దొంగకి ఇది ఇండికేషను. ఇటు 2-2:30 మధ్యలో అందరూ గాఢ నిద్రలోకి వెళ్తారు. దీంట్లో గురక పెట్టే అలవాటు కూడా ఉంటుంది కొంతమంది, స్నోరింగ్. సో గురక పెట్టాడంటే గాఢ నిద్రలో ఉన్నట్టు ఇడిగా ఐడియా.
సో వాడు అక్కడి నుంచి దాన్ని తప్పించగలిగితే చాలు, ఇంకా మళ్ళీ వీటికి దొరకదు. ఎందుకంటే 5-6 చేతులు మారుతుంది అక్కడే. సో వాల్యుబుల్స్ అనేవి వీళ్ళు తలంపాల దగ్గర బ్యాగ్లో పెట్టుకుని నిద్రపోయేటప్పుడు అది సేఫ్ కాదు, ఎట్టి బస్సులో సేఫ్ కాదు. అదే బోగీలో 4 పడుకుంటారు, ఏసీ బోగి అయితే. ఇంక జనరల్ బోగి అయితే లెక్కే ఉండదు. సో వీళ్ళు ఏదైనా మెయిన్ బ్యాగ్లో పెట్టుకోవాలి వాల్యుబుల్స్, డబ్బులు కూడా మెయిన్ బట్టల బ్యాగ్లో. అది పెట్టుకుని దాన్ని మనం జాగ్రత్తగా చూసాము అంటే దాంట్లో ఏదో ఉన్నట్టు దొంగ గ్రహిస్తారు. మీరు అదే ఆర్డినరీగా బట్టల బ్యాగ్లో పెట్టేసి డబ్బులు కింద పెట్టుకున్నారనుకో, దాని జోలికి ఎవరు రాడు. ఎప్పుడైతే హ్యాండ్ బ్యాగ్, ల్యాప్టాప్ బ్యాగ్స్ ఎక్కువ పోయాయి, స్టూడెంట్స్ బ్యాగ్స్, ల్యాప్టాప్ బ్యాగ్ ఆడు భద్రంగా పెట్టుకుంటాడు తలంపాల దగ్గర పెట్టుకున్నప్పుడు డెఫినెట్గా పోతాయి. కొంతమంది ఒకటి అది జాగ్రత్తలు తీసుకోవాల్సింది. అదొకటి. మనకేంటంటే ఎక్కువగా ఈ వాల్యుబుల్స్ ఏదైతే ఉంటాయి, మెయిన్ బట్టల బ్యాగ్ ఉంటుంది కదా, దాంట్లో పెట్టుకుంటే మెయిన్ బట్టల బ్యాగ్ అది కింద పెట్టుకుంటే సాధారణంగా ఆడు మైండ్ దాని మీదకి పోదు. మనం తలంపాల దగ్గర ఏదైతే ఇంపార్టెంట్ చిన్న బ్యాగ్, హ్యాండ్ బ్యాగ్లు పెట్టుకుంటే అది చూస్తారు ఫస్ట్, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, మనం తలంపాల దగ్గర పెట్టుకున్నప్పుడు అది కిటికీ పక్కకు వస్తుంది. సో కిటికీలో నుంచి కూడా చాలా ఈజీగా లాక్కెళ్ళచ్చు. ఒకటి. రెండో విషయం, ప్రయాణికులకి అడిగారు కాబట్టి మీకు చెప్తాను. ఒక అన్యూజ్డ్ సెల్ ఫోన్, అంటే సెల్ ఫోన్ నెంబర్ ఉండాలి, యూజ్ చేస్తూనే ఉండాలి, అది అన్యూజ్డ్ ఏం కాదు, వర్కింగ్లో ఉన్న సెల్ ఫోన్ మీకు ఎప్పుడైనా అలా చేసినప్పుడు, ఒక పాత ఉంటాయి మన ఇంట్లో ఉంటాయి, దాన్ని కనిపించకుండా దాంట్లో దాచిపెట్టాలి. వీడు ఏం చేస్తాడు, బ్యాగ్ తీసిన వెంటనే సెల్ ఫోన్స్ ఏమంటే తీసి పక్కన పడేస్తాడు, ఎందుకంటే అది ట్రాకింగ్ కాబట్టి. మేమైతే జీపీఎస్ కూడా దానికి అరేంజ్ చేసేవాళ్ళు, అది ఎక్కడికి వెళ్ళినా ఆ బ్యాగ్ మనకి తెలిసిపోయేది. అది చేస్తే మనకి కొంత ట్రాక్ రావడానికి అవకాశం ఉంటుంది. పెట్టుకుంటారా బ్యాగ్కి జీపీఎస్ పెట్టుకోమంటారు? జీపీఎస్ పెడితే మరీ మంచిది. జీపీఎస్ అంత సిస్టమ్ వాడు అవసరం లేదు. మనకేంటంటే రెగ్యులర్గా ప్రయాణం చేసేప్పుడు సపోజ్ మీ బ్యాగ్ ఉంటుంది, దాంట్లో ఏదో ఒక నెంబర్ తోటి ఒక సెల్ ఫోన్ దాంట్లో వర్కింగ్ కండిషన్లో కనుక కుదిరితే ఆ బ్యాగ్ అంతే కొంత ట్రాక్ మనకు చూపిస్తుంది. మీకు ఎందుకు చెప్తే, ఇదే ఏలూరులో ఒక నేరం జరిగింది. నేరం ఏంటంటే, ఒక ఆటోలో ఒక అమ్మాయి ఎక్కింది ఇక్కడి నుంచి హనుమాన్ జంక్షన్ వెళ్ళాలి. వాడు అవుట్స్కట్స్కి వెళ్ళిన తర్వాత అమ్మాయిని ఫీల్డ్స్లోకి తీసుకెళ్ళి అమ్మాయిని బాగా కొట్టి అమ్మాయి చేతిలో ఉన్న హ్యాండ్ బ్యాగ్ తీసేసుకున్నాడు. హ్యాండ్ బ్యాగ్ తీసుకుంటే దాంట్లో డబ్బులు, బంగారం కూడా ఉంది. సో వెళ్ళిపోయాడు, అక్కడ పడేసి బాగా కొట్టాడు, దానికి తాళ్ళతోటి కూడా కట్టేసి వెళ్ళిపోయాడు ఒక అమ్మాయిని. వెళ్తే ఏం చేసింది, కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ సెల్ ఫోన్, ఆ బ్యాగ్లో ఉన్న సెల్ ఫోన్ తీసి బయట పడేసాడు, వెళ్ళిపోయాడు. వాడు ఎక్కడికి వెళ్ళాడు, వాడు మన గన్నవరం దగ్గర బూతిమిల్లిపాడు వెళ్ళాడు. బూతిమిల్లిపాడు విలేజ్కి వెళ్ళాడు, ఒక ఆటో డ్రైవర్ అటు. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే, అదే బ్యాగ్లో జిప్పులో లోపల ఇంకొక సెల్ ఫోన్ ఉంది, అది చూసుకోలేదు వాడు. ఈ బ్యాగ్ బాగుంది కదా అని చెప్పి తీసుకుపోయాడు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇది బూతిమిల్లిపాడు చూపించింది. ఇమ్మీడియట్గా మన వాళ్ళు ట్రాక్ చేశారు, అక్కడికి వెళ్ళారు బూతిమిల్లిపాడు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు ఏంటి, ఒక ఆటో డ్రైవర్ కొత్తగా ఎవరు వచ్చారంటే తెలిసింది. వాడు అప్పటికే అక్కడ నుంచి షిఫ్ట్ చేసి ఆ నైటే, మన వాళ్ళకి ఇది వచ్చేటప్పటికి కొంచెం టైం పట్టింది, ఆ నైట్ మళ్ళీ వాడు షిఫ్ట్ చేసి వేరే చోటుకి వెళ్ళాడు. అయినా సరే ఈ సెల్ ఫోన్ అటు దూరం ఉండటం వల్ల మనకి ఈజీగా రింగ్ అవ్వలేదు. ఎప్పటికీ దొరికింది, వాడు మనిషి కూడా దొరికాడు, ఆటో కూడా సీజ్ చేసాం. వాడి దగ్గర ఉన్నప్పుడు సెల్ ఫోన్ రింగ్ అయితే వాడు అది కూడా పారేస్తాడు కదా, సైలెంట్లో పెట్టి పెట్టా. మంచి పని చేసింది వాడు, సైలెంట్లో పెట్టి పెట్టారు. మనమైనా సరే ఒక అన్యూజ్డ్ సెల్ ఫోను దొరికింది, వాడు దొరికాడు. అంటే ఇంట్లో ఎవరు ఉంటున్నారు, అద్దెకి ఎవరు వచ్చారు, ఎవరంటే వాళ్ళు అక్కడ లీడ్ వచ్చింది కాబట్టి లీడ్ వచ్చేసినట్టు కాబట్టి దొరికారు. అలాగే మీకు కొంత వస్తుంది. జీపీఎస్ పెడితే మరీ మంచిది. జీపీఎస్ తిరుపతి తర్వాత ఎక్కడికి వచ్చారండి? తిరుపతి నుంచి మళ్ళీ కొంతకాలం మన నెల్లూరు ట్రైనింగ్ సెంటర్లో కొంతకాలం ఉన్నాను. తర్వాత ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్కి వచ్చాను వైజాగ్. ఇక్కడ వైజాగ్ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్. అప్పుడు మన ఎలక్షన్ టైంలో ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్లో ఉన్నాను. ఎలక్షన్ అయిన తర్వాత విజయవాడ ఏసీపీ సౌత్గా వచ్చాను. అక్కడ ఏముందండి వర్క్? విజయవాడ ఏసీపీ సౌత్ అండి, మెయిన్ అదే గవర్నర్ బంగ్లా సిటీ అంతా, గవర్నర్పేట, సూర్యారావుపేట, కృష్ణలంక ఏరియా అంతా. సౌత్ తర్వాత ప్రమోషన్ వచ్చిందండి. ప్రమోషన్ వచ్చి ఓఎస్డీగా విజయనగరం వెళ్ళాను. విజయనగరం మంచి అనుభూతి నా సర్వీస్లో. ఎందుకంటే ఎస్పీ గారు ఎవరండి ఇక్కడ? విజయనగరం నేను ఉన్నప్పుడు రాజకుమారి మేడం గారు డిఏజీగా ప్రమోషన్ వచ్చి వెళ్ళారు. తర్వాత దీపికా పటేల్ మేడం గారు వచ్చారు. ఆవిడ ఉన్నప్పుడు వర్క్ చేస్తున్నారు. అక్కడ ఓఎస్డీగా చేసినప్పుడు మాకు ఏంటంటే కొటియా గ్రామాలని ఉండేవి. అంటే మనకి ఒరిస్సాకి మనకి డిస్ప్యూట్ 21 గ్రామాలు ఇప్పటికీ కూడా ఉంది. ఆ 21 గ్రామాలు మాయని మన వాళ్ళు, అంటే అక్కడ మాట్లాడేదంతా తెలుగు లాంగ్వేజే మాట్లాడతారు వాళ్ళందరూ. మన పథకాలన్నీ తీసుకున్నారు, స్కూల్స్ అన్నీ కూడా తెలుగు మాట్లాడారు. సో ఆ డిస్ప్యూట్ ఉన్నాయి ఒక 21 గ్రామాలు. ఆ బార్డర్ విలేజ్ సాలూరు దగ్గర సాలూరు బార్డర్ ఒక 21 విలేజెస్.
అయితే అక్కడ మంచి బ్యూటిఫుల్ లొకేషన్స్ కూడా ఉన్నాయి. ఒరిస్సా వాళ్ళు అన్నీ మా విలేజెస్ అని వాళ్ళు కూడా వస్తుంటారు వాళ్ళు. సో ఆ పథకాలు ఈ పథకాలు 2 పథకాలు వాళ్ళకి వెళ్తున్నాయి, ప్రాబ్లం ఏమి లేదు. కానీ ఓట్లు ఎవరికి వేస్తున్నారు వాళ్ళు? ఓట్లు మనకి మనోళ్ళు పోలింగ్ పెడతారు. లాస్ట్ టైం మనోళ్ళు పోలింగ్ పెడితే వాళ్ళు అబ్జెక్షన్ పెడితే మేము ఊరుకోలేదు. మన పోలింగ్ జరుగుతుంది, మన బూత్లు పెట్టాం. అది అంటే మనకే ఓటింగ్ జరుగుతుంది, అలాగని వాళ్ళకే ఓటింగ్ జరుగుతుంది. 2 సార్లు జరుగుతుంది. అదొకటి మా బార్డర్ విలేజెస్ అంతా కూడా మనం చూసామండి. అంటే సాలూరు, పార్వతీపురం, మన్యం అంతా ఓఎస్డీగా ఉండగా చాలా ఇంటీరియర్ విలేజెస్ కూడా, అంటే ఎవరు ఇంతవరకు వెళ్ళలేనటువంటి విలేజ్లకు కూడా మేము మా ఎస్పీ గారిని, రాజ్ కుమార్ గారిని, అలాగే దీపికా పటేల్ మేడం గారిని యూనిఫామ్లో తీసుకెళ్ళాం. చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టించాం. రోడ్స్ మేడం అక్కడే కావాలి, బైక్ మీద వెళ్తారు. ఆ ఊర్లోనే దీపికా గారు కాదు, అక్కడ నేను ఉండగా జీప్లోనే వెళ్ళాం. చాలా ఇంటీరియర్ విలేజ్కి వెళ్ళడం. ఎక్కడంటే సాలూరులోనా పార్వతీపురంలోనా మేము పెట్టిందా? సిరివర్ అని సాలూరుకి ఆల్మోస్ట్ ఆల్ ఒక 50-60 పాచిపేట దాటిన తర్వాత. పాచిపేట వైపు కాదు, ఇది మక్కువ మండలం నుంచి మనకి దుగ్గేరు వస్తుంది. ఒక 12 కిలోమీటర్లు దుగ్గేరు వస్తుంది. దుగ్గేరు నుంచి ఇది ఒక 16-17 కిలోమీటర్లు ఉంటుంది. దాని తర్వాత కోరాపుట్, దాని తర్వాత ఇంకంతా ఒరిస్సాది వస్తుంది. కోరాపుట్టు కాదు, అది ఇంకొక ఏదో వస్తుంది అనుకుంటా. సుంకి ఇటు వస్తుంది, సుంకి ఘాట్ అదంతా. అంటే మనకి పాచిపెంటకి సాలూరు నుంచి ఇటు వస్తుంది అండి. అంటే మన పాచిపెంట మండలానికి బ్యాక్ సైడ్ వస్తుంది. సిరివర ఒకటి, మనం చాలా విలేజ్, చాలా ఇంటీరియర్. అక్కడ రోడ్డు కూడా మేము పోసాం. అది ఇప్పుడు అది ఎఫెక్టెడ్ ఏరియా కదండి. అది చాలా ఎఫెక్టెడ్. అంటే ఎఫెక్టెడ్ అంటే మనకి అరకులో ఎమ్మెల్యేది ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఈ మనకు ఉన్నటువంటి 5-6 ఎవరైతే అరుణ వీళ్ళందరూ ఉన్నారో, ఈ నక్సలైట్స్ అందరూ వీళ్ళు ఛత్తీస్గఢ్ వెళ్ళిపోయారు. ఛత్తీస్గఢ్ నుంచి మళ్ళీ వాళ్ళు ఇంతవరకు మనకి వైపు రాలేదు. ఆ తర్వాత మనకి ఏమీ యాక్టివిటీస్ లేవు. తర్వాత మళ్ళీ ఒకటి చేయటం. సో ఇది మనకి 2 అడ్వాంటేజ్లు ఏంటంటే, అక్కడ ప్రతి ఇంటీరియర్ విలేజ్కి కూడా రోడ్డు సౌకర్యం రావడం జరిగింది. అదొకటి ప్రధాన కారణం. అంటే మోటార్ సైకిల్ వేసుకురైతే మనం విలేజ్కి వెళ్ళిపోవచ్చు. అంటే నేను వెళ్ళిన తర్వాత అన్నీ కూడా మనం ఫారెస్టర్లతో మాట్లాడి ఒక రోడ్ పాత్రలాగా తయారు చేయడం జరిగింది. రెండోది, ప్రతి విలేజ్కి కూడా మనకి సెల్ ఫోన్ వర్క్ చేస్తుంది. సెల్ ఫోన్ టవర్ వర్క్ చేస్తుంది. అంతకుముందు ఆ టవర్స్ ఉండేవి కాదు. మనకి దుగ్గేరులో పెట్టిన టవర్స్ని కూడా అప్పుడు నక్సలైట్స్ ఫెయిల్ చేయడం, లాస్ట్ చేయడం జరిగింది. సో అదొక మంచి అనుభూతి. ఆ ఓఎస్డీ తర్వాత నేను ప్రకాశం ఎస్సీబీకి వెళ్ళాను. ప్రకాశం ఎస్సీబీలో అక్కడ చేసిన తర్వాత అక్కడ నుంచి ఇక్కడ ఈ ప్లేస్కి ఇన్ఛార్జిగా పెట్టారు. సో ఒక 1 ఇయర్ నుంచి ఇక్కడ ఇన్ఛార్జిగా ఉంటున్నారు. సార్ సెబ్లో గవర్నమెంట్ చాలా ప్రెస్టేజ్గా తీసుకుంది సెబ్ అనేది. సురేంద్రబాబు గారి టైంలో వచ్చిన తర్వాత దుగ్గిల్ గారు కూడా, విశాల్ గున్ని గారు కూడా చేశారు. ఇప్పుడు రవిప్రకాష్ గారు అనుకుంటా. గవర్నమెంట్ ఒక పథకం అంతా కంప్లీట్గా ఇంప్లిమెంట్ అవుతుందండి సెబ్లో. అంటే సెబ్ మనకి ఒక ప్రెస్టీజియస్గా మన స్టేట్ గవర్నమెంట్ తీసుకోవటం అది కరెక్టే. దానికి మనకి ఫస్ట్ ఎక్సైజ్ని 2 భాగాలు చేసేస్తారండి. ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో మనకి ఏంటంటే రెవెన్యూ కలెక్షన్కే ఉండేదండి. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అంతా ఈ మద్యం వ్యాపారం ద్వారా మనకు వచ్చేటువంటి రెవెన్యూ కలెక్షన్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టేవారు. సో ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత గవర్నమెంట్ దీని మీద ఎక్కువగా దాన్ని కేంద్రీకరించడం, దీంట్లో ఎన్ఫోర్స్మెంట్ని సెపరేట్ చేశారు. ఎక్సైజ్కి 30% నుంచి ఎన్ఫోర్స్మెంట్ కోసం 70% వెనక్కి తీశారు. ఈ 70% ఎక్సైజ్ సిబ్బంది చేయవలసిన డ్యూటీస్ ఏంటంటే విత్ పోలీస్. ఇప్పుడు మా అడిషనల్ ఎస్పీ మేము పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వీళ్ళు చేయవలసిన ప్రధానంగా ఏంటంటే ఇక్కడ ఎన్ఫోర్స్మెంట్ వర్క్. ఎన్ఫోర్స్మెంట్ ఏ రకంగా, మనం ఇప్పుడు గవర్నమెంట్ షాప్సే మనం రన్ చేస్తున్నాం, మద్యం అంతా మనం అమ్మేది. సో బయట నుంచి రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి మద్యాన్ని పట్టుకునేది అంటే NDPL, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్. తర్వాత ఇక్కడ లోకల్గా ఐడి లిక్కర్ తయారు చేసేదాన్ని మనం పట్టుకోవటం. ఇది మెయిన్ మనకు ప్రధానం. తర్వాత గాంజా ట్రాన్స్పోర్టేషన్, మనకి ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది, పండించేది ఉండదు కాబట్టి గాంజాది. ఈ 3 మనకి మెయిన్ ప్రధాన విధులండి. ఇప్పుడు శాండ్కి సంబంధించి ఇల్లీగల్ ఎక్స్కవేషన్స్ లేకపోతే జరిగిన శాండ్కి సంబంధించి, తర్వాత గేమింగ్ యాక్ట్ అంటే ప్యాకాట్లు, కోడి పందాలు కూడా రైడ్ చేసే పవర్స్ మనకి ఇచ్చారు. తర్వాత ఈ గుట్కాని పట్టుకునే పవర్స్ కూడా ఇచ్చారు. అయితే గుట్కాది హైకోర్టు ఉత్తర్వుల వలన దాన్ని పోలీసు ఇప్పుడు రైడ్ చేయట్లేదు. సో ఇది మన గౌతమ్ సవాంగ్ గారు ఉన్నప్పుడు దీన్ని ప్రెస్టేజ్గా దీనికి ఒక HOD కింద చేసి మన DG గారి అండర్లో దీన్ని SCBని పెట్టడం. SCBని సెపరేట్ చేసిన తర్వాత కేసెస్ ఇన్వెస్టిగేషన్ క్వాలిటీ కూడా పెరిగిందండి బాగా. సో ఇంతకుముందు
రెవెన్యూ కలెక్షనే వాళ్ళకి ప్రధానంగా చూసినప్పుడు ఎక్కువగా సేల్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. ఇప్పుడు అలా కాకుండా మాది సెపరేట్ చేయటం వల్ల 70% ఎక్సైజ్ స్టేషన్స్ సిబ్బంది అంతా మా కిందే పనిచేస్తారు, అంటే స్టేషన్స్ అన్నీ కూడా మా కిందే ఉంటాయి. సో మనకి చాలా హ్యూజ్ చేంజ్ వచ్చిందండి. యాక్చువల్గా మీకు గుర్తుందో లేదో, ఎన్టీ రామారావు గారు మద్యపాన నిషేధం పెట్టినప్పుడు చాలా ఎక్కువగా సారా కాస్తూ ఉండేవారు, అరెస్ట్ చేస్తూ ఉండేవారు. అలా అంటే దానికి అటు ఎక్సైజ్ పూర్తిగా మనకి విధులు నిర్వర్తించేది కాదు, ఇటు పోలీసు ఏదో మనది కాదులే అన్నట్టుగానే చూసేవారు. ఇప్పుడు అలా కాకుండా ఎక్స్క్లూజివ్లీ దీనికోసం పెట్టడం వలన లాస్ట్ టైం మనకి ఇక్కడ జంగారెడ్డిగూడెంలో సారా ఎక్కువ మంది తాగడం వలన ఆరోగ్యాలు పాడైపోయి కొంతమంది చనిపోయారు. అది సారా తాగడం వలన ఒక ఎలిగేషన్ వచ్చినప్పుడు గవర్నమెంట్ దాన్ని చాలా సీరియస్గా తీసుకుని, మన రమేష్ రెడ్డి గారు డైరెక్టర్ గారు ఇంతకుముందు ఉండేవారు మాకు, ఆయన ఒక పరివర్తన అని ఒక ఆపరేషన్ చేసి మనకి రవిశంకర్ అయ్యన్నార్ గారు కూడా మనకి కమిషనర్ సభ్యుగా ఇన్ఛార్జిగా ఉండేవారు. ఈ ఆపరేషన్ పరివర్తనలు ఏంటంటే మనం సాఫ్ట్ మెజర్స్, హార్డ్ మెజర్స్ అని గవర్నమెంట్ 2 రకాల స్టెప్స్ తీసుకుంది. ఓకే. ఈ హార్డ్ మెజర్స్ ఏంటంటే సారా కాస్తే ఈవెన్ 1 లీటర్ సారా దొరికినా కూడా అది 8 years పనిష్మెంట్ ఉంటుంది. అమెండ్ చేశారు అలా. ఈవెన్ మీకు పెద్ద కేసు అయినా కూడా వాడికి స్టేషన్లో 41 నోటీస్ ఇచ్చేయచ్చు. కానీ సారా 1 లీటర్ దొరికింది అంటే వాడికి 8 years పనిష్మెంట్ అని రిమాండ్ చేస్తారు. అంటే కనీసం 15-20 రోజుల వరకు బెయిల్ రాదు వాడికి హార్డ్ మెజర్స్లో. ఒకసారి సారా కాసి కానీ, లేకపోతే సారా అమ్మి కానీ, లేకపోతే సారా తాగి కానీ, రెండోది ఎక్కడి నుంచైనా బయట నుంచి మద్యం తెచ్చుకుని కానీ, లేకపోతే ఇక్కడ గవర్నమెంట్ షాప్లో మద్యం తీసుకెళ్ళి వేరే చోట అమ్మినా కానీ, ఒకసారి పట్టుబడి అరెస్ట్ అయితే హార్డ్ మెజర్స్లో ఏంటంటే వాడికి మళ్ళీ 1 ton కింద బౌండ్ చేస్తాం. ఇదిగో ఈ కేసులు ఇలాగ ముద్దాయిగా అరెస్ట్ చేశాను. ఈ 1 ton బౌండర్లో వాడికి ₹1,00,000 షూరిటీ తీసుకుంటారు. ఇప్పుడైతే 2 లక్షలు తీసుకుంటున్నారు. 2 years చేస్తారు. వీడు మళ్ళీ సారా కాసి లేకపోతే మళ్ళీ పట్టుబడితే కేసులో రెండోసారి ఈ ₹1,00,000కి వీడు ఎంఆర్ఓ గారి ఉత్తర్వుల ప్రకారంగా వాడు ఎంత పెనాల్టీ విధిస్తే అంత జప్తు చేయవలసిందే, అంటే కట్టవలసిందే వాడు. సో ఇది హార్డ్ మెజర్స్. ఒక 3-4 కేసుల కన్నా ఎక్కువ కనుక ఇన్వాల్వ్ అయితే వాడిని పీడీ యాక్ట్లు కూడా పెట్టాం. మనం 11 పీడీ యాక్ట్లు పెట్టామండి. అసలు ఎప్పుడూ పీడీ యాక్ట్లు అంత లేదు. సో ఇవన్నీ హార్డ్ మెజర్స్. అయితే మన గవర్నమెంట్ ఏంటంటే ప్రత్యేక చర్యలు తీసుకుని సాఫ్ట్ మెజర్స్ ఏం పెట్టిందంటే వాళ్ళకి ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించడం. అంటే ఓన్లీ సారా అమ్ముకునే ఇంక వీడికి జీవనాధారంగా మారింది కాబట్టి వీడికి వేరే ఏమన్నా ఉపాధి అవకాశాలు ఉన్నాయేమో అని వెరిఫై చేసి మేమందరం కూడా వాళ్ళ ఫ్యామిలీస్తో డిస్కస్ చేసి మీకు ఏం అవసరాలు ఉన్నాయి, మీకేం అవసరం, మీకేమి తీరిస్తే మీరు ఈ పని మానేస్తారని మనం చేసినప్పుడు మన కలెక్టర్ గారు శ్రీ ప్రసన్న వెంకటేష్ గారు వీళ్ళ ఆధ్వర్యంలో అక్కడ మన ప్రకాశం జిల్లాలో కూడా చేసాం బాగా. ఇక్కడ కూడా సుమారు 64 ఫ్యామిలీస్కి 1,38,00,000 వరకు వాళ్ళకి జీవనోపాధి కోసం ప్రత్యామ్నాయోపాధి కల్పించడం జరిగింది. అలాగే మనకి గాంజాలో కూడా మనకి ఇంతకుముందు ఎప్పుడు లేని విధంగా, అంటే మన డీజీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక 4 భాగాలుగా విభజించారండి. మనకి గాంజాయి పండించేవాళ్ళు, అంటే అక్కడ పండించేవాళ్ళు, ఆ పండించిన వాళ్ళ దగ్గర నుంచి ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు, అవును, ఈ 2వ రకం. 3వ రకం ఏంటంటే పెడ్లర్స్, అక్కడ ఉండి అమ్మేవాళ్ళు. ఈ మధ్యలో కింగ్ పిన్స్ కూడా ఉంటారు ఇదంతా. 4వది అంటే కన్జ్యూమర్స్. సో ఇంతకుముందు మనం కన్జ్యూమర్స్ మీద యాక్షన్ తీసుకునే వాళ్ళం కాదు. యూజువల్గా స్టూడెంట్స్ తాగుతున్నా వాడిని వదిలేటి వాళ్ళని సాక్షి కింద పెట్టుకోవడం అనేది జరిగేది. కన్జ్యూమర్స్ మీద పెద్ద యాక్షన్ తీసుకునే వాళ్ళం కాదు. ఇప్పుడు అలా కాదు. మనకి సెక్షన్ 27 ప్రకారంగా కన్జ్యూమర్ కూడా ముద్దాయి. మనకి 1 year కన్విక్షన్ ఉందండి మనకి. కానీ ఫస్ట్ టైం దొరికాడు అనుకోండి, వాడిని కూడా మీరు ముద్దా చేస్తే వాళ్ళ మార్పు ఏమొస్తుంది? మరి ఫస్ట్ టైం దొరికినప్పుడు మనం స్టూడెంట్స్ అయితే కౌన్సిలింగ్ ఇస్తున్నాం. అదే స్టూడెంట్ రెండోసారి కూడా ఇంకా అదే మానుకోకపోతే మాత్రం వాడిని కన్జ్యూమర్ కింద కూడా మనం అరెస్ట్ చేస్తున్నాం. అలాగే గట్టిగా దీని మెజర్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల పెడ్లర్స్, సపోజ్ ఇప్పుడు ఒక కన్జ్యూమర్ దొరుకుతాడు మాకు ఈరోజు, కన్జ్యూమర్ దొరికితే కన్జ్యూమర్ ద్వారా పెడ్లర్ ఎవరు తెలుసుకోవాలి. ఈ పెడ్లర్ ద్వారా వీడికి ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు ట్రాన్స్పోర్ట్ చేశారు వాడిని తెలుసుకోవాలి. అంటే మనం బ్యాక్వర్డ్ లింక్, ఫార్వర్డ్ లింక్ అని చెప్పి మన రవిశంకర్ అయ్యన్నార్ గారు చాలా దాని మీద గట్టిగా తీసుకోవడం వల్ల మనం కేసు ఎప్పుడు అది మనకి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవుతుందంటే తాగేవాడి దగ్గర నుంచి పండించేవాడి వరకు దాంట్లో ముద్దాయిలుగా వచ్చినప్పుడే కేసు ఇన్వెస్టిగేషన్. దాన్ని బ్యాక్వర్డ్ లింక్, ఫార్వర్డ్ లింక్ అని పెట్టి అదొక మంచి రిజల్ట్ ఇచ్చింది. తర్వాత వాళ్ళకి ఎక్కువగా వాళ్ళని బౌండ్ ఓవర్ చేయడం, పీడీ యాక్ట్ పెట్టడం, వాళ్ళ పాత లిస్ట్ అంతా తీయటం, ఎక్స్పోజ్ చేయడం బాగా మనకి కంట్రోల్కి వచ్చింది. సార్ మీరు ఇన్ని రకాలుగా చేస్తున్న తర్వాత కూడా జంగారెడ్డిగూడెం మీరు చెప్తున్న కొన్ని ప్రాంతాల్లో తెలంగాణ నుంచి తక్కువ రేటుకున్న మద్యం వస్తుంది.
ఒకటి. రెండోది ఇక్కడ లంక గ్రామాలు ఉన్నాయి ఏలూరు జిల్లాలో. ఈ లంక గ్రామాల్లో ఇప్పటికి కూడా లోపలికి వెళ్తే కొంత బెల్లంతో తయారు చేసే సారా దొరుకుతుంది. వీటి మీద మీ ఫోకస్ ఏంటి? అది ఎస్, మీరు చెప్పింది కరెక్టే. ఒకప్పుడు మనం ప్రధానంగా దేని మీద దృష్టి పెట్టామంటే ఈ సారా కంట్రోల్లో రా మెటీరియల్ మీద దృష్టి పెట్టాము. బెల్లం ఇంతకుముందు ఎప్పుడు అలాగ ఎవరూ చేయలేదు. ఈ బెల్లం వలన, బెల్లం లేకుండా వాడు సారా కాయలేడు. మిగతా ఎన్ని వేసినా కూడా టేస్ట్ రాదు. సో బెల్లం వ్యాపారస్తుల మీద మనం కేసులు పెట్టడమే కాకుండా వాళ్ళ మీద కూడా మేము పీడీ యాక్ట్లు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఒకటి, బెల్లం వాడు అమ్మాలంటే ఒక రిజిస్టర్ మెయింటైన్ చేయాలి. మోర్ దాన్ 2 kgs 1 kg దాటి కనుక ఇస్తే మనకి ఇన్ఫామ్ చేయాలి. సో వాడు రెగ్యులర్గా చేస్తున్నాడు. ఇప్పుడు ఇంకో దాంట్లో కూడా కొత్త ఆపరేషన్ మొదలు పెట్టారు. ఇప్పుడు ప్రకాశం జిల్లా ఒక 10 మంది ఆడాలను తీసుకొచ్చి 10 మందిని 10 గొట్టుల దగ్గరికి పంపించి కేజీ అర కేజీ పోసేసి అంతా పోసేస్తాడు. సో దాన్ని కూడా మనం బ్రేక్ చేస్తాం. ఎలా? దాన్ని ఇప్పుడు ఎలాంతా పూలప్ చేసినప్పుడు మళ్ళీ వీళ్ళందరూ ఆధార్ కార్డులు తీసుకొచ్చి వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తారు ఎవరైతే బెల్లం కోసం వెళ్ళొచ్చి కొన్నారు. కేజీ కూడా నేరమే ఉందండి. దాన్ని ఉపయోగించదండి. అర కేజీ కొన్నా కూడా, అర కేజీ కొన్నా సారా కాయడానికి వాడు ఉపయోగించినప్పుడు నేరమే. కరెక్టే సార్, నేరమే. అలా ఇంట్లో అరసెలో దేనికో కొనుక్కుంది అనుకోండి, కరెక్టే. దానికి 10 kgs కొన్నా మనం అరెస్ట్ చేయం. అరిసెలు వండుకోవడానికి, పిండి వంటలు వండుకోవడానికి, లేకపోతే ఏదో ఒకటి తీసుకోవడానికి వాడు 100 kgs కొన్నా నేరం కాదు. 1 kg ఇప్పుడు చేపల చెరువులు వేయడానికి 200 kgs కొంటాడు. అది నేరం ఏముంది? నేరం కాదు. కానీ దాంట్లో ఒక 2 kgs సారా కాయడానికి ఉపయోగిస్తే నేరం అవుతుంది. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి వెళ్తాం? మనం సారా కేజీలు కొన్నారండి చెప్తున్నాడు చేపల చెరువు కోసం, అందులో 10 kgs సారాకి ఇచ్చాడు అనుకోండి. కానీ ఆడ కేసులు 100 kgs వస్తుందా, 20 kgsకే రాస్తారా కేసులో? లేదు, వాడు మొత్తం నేరం అవుతుంది. అది నేరం అవుతుంది. ఎందుకంటే మనం ఇప్పుడు సారా కాసేవాడిని పట్టుకుంటామండి. రీసెంట్గా కూడా మనం పట్టుకున్నాం. వాడు బెల్లం ఎక్కడి నుంచి తెచ్చాడంటే ఒక పలానా షాప్ వాడు, ఆ షాప్ వాడు ఎక్కడి నుంచి చేస్తాడు. మనం అలాగా వాడు హోల్సేల్ దాకా వెళ్ళాం. హోల్సేలర్ దాకా, హోల్సేలర్ని కూడా అరెస్ట్ చేస్తాం. అంటే నాలెడ్జ్ లేకుండా నువ్వు ఎందుకు ఇస్తావు వాడికి వాళ్ళు. సో దానివల్ల మనకు బాగా కంట్రోల్ వచ్చింది. మన ఇదే కొల్లేరు గ్రామాల్లో రీసెంట్గా కూడా మనం పడవల మీద వెళ్ళడం, వాళ్ళలో ఒక కట్టుబాటు రావడం. ఎందుకంటే దాంట్లో రిమాండ్కి వెళ్తే 15 రోజులు పడుతుంది కాబట్టి ఈ కొల్లేరు గ్రామాలన్నీ కూడా ఒక కట్టడి తీసుకున్నారు. మన ఇంతకుముందు రాహుల్ దేవ్ శర్మ గారు ఉన్నప్పుడు, అలాగే కృష్ణా జిల్లా ఎస్పీ గారు ఉన్నప్పుడు కొల్లేరు లంక గ్రామాలన్నీ కూడా రైడ్ చేయటం, అక్కడికి బెల్లం వెళ్ళింది అంటే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేటట్టుగా పెట్టుకున్నాం. వాడు ఎందుకంటే వాడు ఓటర్ని తయారు చేయాలి కాబట్టి సుమారు చాలా టైం పడుతుంది. వాడికి 15 రోజులు ఆ ఓటర్ని ఉంచాలి. సో అక్కడ కంట్రోల్కి వచ్చింది మనకి కొల్లేరు. మీరు ఇందాకన్నారు మన తెలంగాణ మద్యం వస్తుందని. కరెక్ట్, 150 కేసులు పెట్టాం మనం ఇప్పుడు వరకు. 150 కేసుల్లో ఈ ఎన్డీపీఎల్ బయట రాష్ట్రాల నుంచి, ఓన్లీ మనకి తెలంగాణ నుంచే కాకుండా గోవా నుంచి బాగా వస్తుంది, గోవా నుంచి కూడా వస్తుంది, ఒరిస్సా నుంచి కదా, గోవా నుంచి అరుణాచల్ ప్రదేశ్. అంటే ఈ చేపల లారీలు మనకి ఇక్కడ నుంచి అరుణాచల్ ప్రదేశ్ నుంచి వస్తాం. ఇక్కడ నుంచి ఫిష్ వెళ్తుంది, ఫిష్ వెళ్ళి దాంట్లో నుంచి వచ్చేది. అక్కడ బాగా మన దాని మీద 3 వంతులు తక్కువ ఉంది రేట్ అక్కడ. మనకన్నా ఇక్కడ 100 రూపాయలు ఉంటే అక్కడ 30 రూపాయలకే దొరికేటువంటి బ్రాండ్. అన్నీ లేకుండా మంచి బ్రాండ్ ఇక్కడే అమ్మితే ఇక్కడ రేట్ తగ్గిసి అయిపోతుంది కదా. అంటే రేటు తక్కువగా వచ్చినప్పుడు ఇప్పుడు గోవా మద్యం ఉంది. గోవా మద్యం మనకి 70 రూపాయలకి వస్తుంది. అదే సేమ్ బాటిల్ మనకి ఇక్కడ ఎక్కువ రేట్ ఉంది కాబట్టి ఆ గోవా వెళ్ళినప్పుడల్లా తెచ్చుకుని ఇక్కడ అమ్ముకుంటే ఒక 100 బాటిల్ తెచ్చుకున్నాడికి 10,000 వచ్చేస్తాయి. అంటే వాళ్ళ వెర్షన్ ఏమేముందంటే ఇక్కడ మంచి బ్రాండ్ దొరకట్లేదు కాబట్టి మేము పక్క రాష్ట్రంకి వెళ్తా ఉంటారు. మీరు కూడా మంచి బ్రాండ్ అదే తెలంగాణ కన్నా రేట్ తక్కువ ఇస్తే వాళ్ళు పోరు కదా. అది మంచి బ్రాండ్సే. ఇప్పుడు బ్రాండ్స్ మంచి కాకపోతే గవర్నమెంట్ కూడా అమ్మదు కదా. అంటే పాలసీ మ్యాటర్ గవర్నమెంట్ అంటే ఇప్పుడు ఒకసారి తెలంగాణ రేట్లు ఎక్కువగా మన రేట్లు ఎక్కువగా ఉండి తెలంగాణ రేట్లు తక్కువగా ఉన్నప్పుడు అక్కడ నుంచి వచ్చేది. ఒక్కసారిగా తెలంగాణతో ఈక్వల్ చేశారు మన రేట్లు కూడా. సో మనకి ఆగిపోయింది, ఇంచుమించు ఆగిపోయింది. అక్కడికన్నా ఇప్పుడు తక్కువగా ఉంది కొన్ని బ్రాండ్స్ అయితే తెలంగాణ ఇప్పుడు. సో టోటల్గా ఎన్డీపీఎల్ వచ్చేది తక్కువ. సార్, మీరు ఇన్ని రకాల ప్రికాషన్ తీసుకున్న తర్వాత కూడా మీకు మెయిన్ ఛాలెంజ్ ఏముందండి ఇందులో సభ్యులు ఇంకా మీరు చేయాలని? అంటే దీంట్లో మనకి ఛాలెంజ్ అనేది కాదు, ఇది ఏదో మెకానికల్ లేక రొటేషను లేక జరుగుతూ ఉంటుంది ఇది. అయితే మనకి చాలా సంతోషం ఏంటంటే 128 గ్రామాల్లో ఈ సారా విరివిగా కాసేవారు. ఇప్పుడు మీరు చెప్పినట్టు కొల్లేరు గ్రామాలు కానీ బార్డర్ విలేజెస్ కానీ 128 గ్రామాలను మనం ఐడెంటిఫై చేసామండి. 128 గ్రామాల్లోనూ ఎవరెవరు కాస్తున్నారు ఎక్కడంటే మోర్ దాన్ 3 కేసెస్ 2 కేసెస్ వచ్చిన గ్రామాలన్నీ ఐడెంటిఫై చేసి అక్కడ వాళ్ళందరినీ లిస్ట్ అవుట్ చేసి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వటం, కేసులు పెట్టడం, వాళ్ళని నిరంతర నిఘా వలన మనకి ఇప్పుడు ఈ రోజున 123 గ్రామాల్లో పూర్తిగా నిషేధంలో ఉంది. ఇది సక్సెస్.
సక్సెస్ అయింది. ఇంకొక 5 గ్రామాలు ఏంటంటే మాకు నాగిరెడ్డిగూడెం ఒకటి, అక్కడ మనకి ఈ ప్రాజెక్టు ఈ తమ్మిలేరు డ్యామ్ అది ఉండడం, నాగిరెడ్డిగూడెం ప్రాజెక్టు ఉండటం, ఆ నీటిలో నుంచి పడవల మీద వెళ్ళి కాయటం నాగిరెడ్డిగూడెం. అక్కడ కూడా ఒకే కమ్యూనిటీ వాళ్ళు దీన్ని కాస్తున్నారు. ఆ కుల పెద్దలు కూడా మీటింగ్లు పెట్టడం అది జరిగింది. మనకి నాగిరెడ్డిగూడెంలో ఇప్పుడు బాగా సారా అక్కడ కాసి బయటకు అమ్మడం అది జరుగుతుంది. అక్కడ మనం చాలా కేసులు కూడా పెట్టచ్చు, చాలా హయ్యెస్ట్ కేసెస్ అక్కడ. అలాగే మనకి ఇక్కడ మన ద్వారకా తిరుమల మండలంలో దొరసానిపాడు ఒకటి విలేజ్. అలాగే మనకి పోలవరంలో ఎల్ఎన్డిపేట, మనకి చాట్రాయి మండలంలో పోతనపల్లి, ఇలాగ కొన్ని ఒక 5 గ్రామాలు ఉన్నాయి. మిగతా గ్రామాల్లో తక్కువ, అంటే పూర్తిగా నిషేధమైన గ్రామాలు ఎక్కువగా ఉన్నాయి. ఎప్పుడైనా ఎవరైనా తెచ్చుకుని తాగటం, ఎక్కడి నుంచైనా తెచ్చుకుని తాగటం అలాంటివి ఉన్నప్పటికీ కూడా ఈ 5 గ్రామాల్లోనే మనకి ఎక్కువగా ఉంది. సో టోటల్గా ఓవరాల్గా మనకి కంట్రోల్ అయితే, మనకి ఎలక్షన్ టైం ఒకటి, ఫెస్టివల్స్ టైంలో ఒకటి మళ్ళీ ఇళ్లలో కూడా కాసేటువంటి అవకాశం ఉంది కాబట్టి దాని మీద కూడా మనం యాక్షన్ తీసుకుంటున్నాం. ఓకే. ఇప్పుడు మీరు బెల్లం తీసుకొస్తారు కేసులు అంటున్నారు, కానీ ఇక్కడ మీకు చాగలు ఉంది, ఇక్కడ మొలాసిస్ ఉంటుంది, దాని ద్వారా కూడా చేస్తారు. దాన్ని మీరు ఎలా కంట్రోల్ చేస్తున్నారు? అది పెద్ద సిస్టమ్ అండి. అది మొలాసిస్, ఆర్ఎస్ఎస్ ఒక్క లీటరు మిస్యూజ్ అయినా కూడా ఆ ఫ్యాక్టరీ క్లోజ్ అయిపోతుంది. కరెక్టే, కానీ మరి అక్కడి నుంచే బయటకు వస్తుంది కదా. ఎట్టి పరిస్థితుల్లో ఎందుకంటే అంత రిస్క్ ఎందుకు తీసుకుంటారు? ఇప్పుడు అంటే కంపెనీ వాడు తీసుకోవడు, వాళ్ళకి పనిచేసిన 4th క్లాస్ ఎంప్లాయీ ఏమైనా చేయొచ్చు కదా. మేము అందరికీ వాళ్ళకి మీటింగ్స్ పెట్టాము. ఒక్క ఎంప్లాయీ 1 లీటర్ బయటకు తీసుకొచ్చినా కూడా యాజమాన్యం బాధ్యత వహించవలసింది. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మనకి ఆర్ఎస్ స్పిరిట్ వస్తుంది, హైదరాబాద్లో అన్లోడ్ చేసేసిన తర్వాత ఆ బయటకు వచ్చి బండి ఆ కారేదాన్ని 2 బాటిల్స్లో పట్టుకుని డ్రైవర్ సీట్ దగ్గర పెట్టుకున్నాడు. మన తాటియాకిలిగూడు చెక్ పోస్ట్ దగ్గర చెక్ చేస్తే మొత్తం బండి అంతే. ఆర్ఎస్ యూనిట్ క్యారీ చేసే వెహికల్ అంటే మన వాళ్ళు ఇంకా మైన్యూట్గా చేస్తాం. ఈ డ్రైవర్ కాళ్ళ దగ్గర ఈ 2 బాటిల్స్ దొరికినాయి. వాడిని అరెస్ట్ చేస్తే సుమారు 3 నెలలు ఉన్నాడు జైల్లో. లారీ ఇంతవరకు ఎవడు క్లెయిమ్ చేయట్లా. అంటే ఒక 2 బాటిల్స్ వలసిన అంత ఉంది. తర్వాత మన ఎస్పీ గారే స్వయంగా, మన డీజీ గారి ఇన్స్ట్రక్షన్ ఎస్పీ గారు స్వయంగా ఫ్యాక్టరీస్కి వెళ్ళి, మనకి అలాగే బాటిలింగ్ యూనిట్స్ ఉన్నాయి, తాడుబాయి ఉంది, ఇక్కడ మనకి చాలా ఒక 6 ప్లేసెస్ ఉన్నాయి. వీళ్ళ కాకుండా మీకు హాస్పిటల్స్లో కూడా ఈ ఆర్ఎస్ తీసుకొచ్చి వాళ్ళు ఈ ఆపరేషన్స్ వాటికి చేసేటప్పుడు ఉపయోగిస్తారు. వాళ్ళకి లైసెన్సింగ్ మనం ఎవ్రీడే చెక్ చేస్తాం. ఒక్క చిన్న దాంట్లో ఒక 1/2 లీటర్ మీకు మిస్యూజ్ అయినా కూడా హెవీ పనిష్మెంట్ ఉంటుంది. ఓకే. కానీ మొలాసిస్ డ్రమ్లో తీసుకొస్తారు బయటికి పంపడానికి వెళ్ళి ఇంకొక దగ్గరకు. ఆ ఖాళీ డ్రమ్ముల్లో కూడా కొంత ఉంటుంది, దాన్ని కూడా కొంతమంది అందులో లిక్విడ్ కూడా అమ్ముతుంటారు. అదే మేము ఆ జాగ్రత్తలు కూడా తీసుకున్నాం. మీకు ఎంతంటే, మీకు లాస్ట్ టైం మన ఎస్పీ గారు మీటింగ్ పెట్టి కూడా చెప్పింది, ఈ అన్లోడ్ అయిపోయిన తర్వాత లారీలో అంత పెద్ద ట్యాంక్లో కనీసం 3-4 లీటర్లైనా ఉంటాను అవకాశం. దాన్ని మళ్ళీ తీసుకొచ్చి వాటరింగ్ చేయాలి, కంప్లీట్గా వాటరింగ్ చేసి దాన్ని వీడియో తీసి మనం స్టోరేజ్ పెట్టుకోవాలి. తర్వాత దీనికి జీపీఎస్ ఉంటుందండి. జీపీఎస్ ఎలా ఉంటుంది? ఇప్పుడు సపోజ్ మనకి వెస్ట్ గోదావరి నుంచి బయలుదేరి బండి తమిళనాడు వెళ్ళాలి. ఇది జీపీఎస్ చెక్ చేస్తారు, దానికి ఒక ఆఫీసర్స్ ఉంటారు. ఇది కరెక్ట్గా అనుకున్న టైంకి మన చెక్ పోస్టులన్నీ దాటుకుంటూ వెళ్ళిందా లేదా, లేకపోతే ఎక్కడైనా బ్రేక్ డౌన్ అయిందా, ఎక్కడైనా ఆపేడా, ఇదంతా కూడా వాళ్ళు చెక్ చేస్తారండి. చాలా దాని మీద నిరంతరం. ఒకవేళ ఎక్కడ ఆపినా వాడికి ఆన్సర్ చెప్పుకోవాల్సిందే. ఏమాత్రం సస్పెక్ట్ ఉంటే ఇంకా బండి సీజ్ అవుతుంది. ఒకవేళ అది ఏమన్నా మీరు ఇందాక చెప్పినట్టుగా ఏదన్నా అక్కడ ఫ్యాక్టరీ నుంచే బయటకు వచ్చింది అనుకోండి, కనీసం 1 లీటర్ వచ్చినా చాలు, కంపెనీ డెఫినెట్ చాలా హెవీగా ఉంటుంది. ఓకే సార్, ఫైనల్గా తీసుకుందాం. 1989లో మీరు వచ్చినప్పటికీ ఇప్పటికి పోలీసింగ్ క్రమేపీ మారుతూ వస్తుంది, ప్రజలకు దగ్గర అవుతుంది. నేను ఫస్ట్లో చెప్పినట్టుగా పోలీసులు అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే ఒక నామోషన్ ఉన్న పరిస్థితులు ఉండేవి. పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారంటే కుటుంబాలు ఏదో నేరం చేసినట్టు ఫీల్ అయ్యారు. కానీ ఇప్పుడు ప్రజలు కూడా దగ్గరికి వస్తున్నారంటే పోలీసుల్లో మార్పు అనేది, దీన్ని మనం కొంచెం వెల్కమ్ చెప్పాల్సిందే. కానీ ఇంకా ప్రజలకి పోలీసుల మీద ఇంకా నమ్మకం రాకపోవడానికి, ఇంకా వెల్కమ్ చెప్పడానికి ఎందుకంటే రావట్లేదు? అంటే క్రైమ్ జరిగేటువంటి తీరు మారిందండి. ఇంతకుముందు మనకి అఫెన్స్లు ఒక రీతిలో ఉండేవి, ఇప్పుడు సైబర్ క్రైమ్ పెరగటం, తర్వాత మనకి ఈ చీటింగ్ అఫెన్సెస్ బాగా పెరిగిపోవటం, మనీ ఇన్వాల్వ్ అవటం, ఈ కేసెస్. అయితే పోలీస్కి ప్రజలకి వచ్చినటువంటి మార్పు చాలా బ్రహ్మాండమైనటువంటి మార్పు వచ్చింది.
ఇంతకుముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయాలన్నా లేకపోతే పోలీస్ స్టేషన్కి చేయాలన్నా కూడా చాలా ఇదిగా ఉండేది. ఇప్పుడు చాలా ప్రజల వద్దకే పరిపాలన విధంగా మన పోలీసులే అక్కడికి వెళ్ళి ఎఫ్ఐఆర్ తీసుకోవటం, అక్కడే ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయటం, తర్వాత లేడీస్ని పిల్లల్ని మనం పోలీస్ స్టేషన్కి కూడా పిలిపించకుండా. ఇంతకుముందు మనకి చాలా ఫిజికల్ థర్డ్ డిగ్రీ యూసేజ్ బాగా ఎక్కువగా ఉంటుంది వచ్చే టైంలో. థర్డ్ డిగ్రీ యూసేజ్ అనేది పూర్తిగా మనకి కంట్రోల్కి వచ్చింది ఇప్పుడు. సో మనకేంటంటే పబ్లిక్ ఎక్కువగా దీన్ని ఇంతకుముందు నేను వచ్చిన కొత్తలో అయితే పోలీస్ స్టేషన్కి, గవర్నమెంట్ హాస్పిటల్కి, కోర్టుకి వెళ్ళకూడదని అనుకునేవారు అప్పుడు. ఇప్పుడు ఈ 3 చోట్లకి వెళ్ళకుండా అసలు పనే జరగట్లేదు. గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా కార్పొరేట్ కానీ స్టేజ్ అది ఇంకా పెరగాలనుకుంటున్నాం కదండి. పెరగకలు చాలా వరకు వచ్చింది. అయితే మీరు చెప్పినట్టు వీళ్ళ మీద మనకి పోలీస్ మీద ఇంకా నమ్మకం పెరగాలంటే ఇప్పుడు టెక్నాలజీని బాగానే ఉపయోగిస్తున్నారు. ఇంకా టెక్నాలజీని కొంచెం అంటే ఉపయోగించాలి. మీలాంటి ఆఫీసర్లు లేదా మీ సుపీరియర్స్ మంచిగా మాట్లాడతారు, కానీ కింద స్థాయిలో సిబ్బందికి ఇంకా మాట తీరు రాలేదు, అరే తురే ఒరే అనే. మీకు అది యాక్చువల్గా మేము ట్రైనింగ్ అయ్యి వచ్చేటప్పుడు ఉన్నటువంటి కానిస్టేబుల్స్ ఎవరైతే ఉన్నారో 35 years బ్యాక్ అప్పుడు అలాగే ఉండేది. యాక్చువల్గా మీకు ఒక 20 years నుంచి స్లోగా పెరుగుతూ వచ్చిందండి. ఇప్పుడు మనం కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కనుక చేస్తే దాంట్లో నేను లాస్ట్ టైం చూశాను 200 మంది కానిస్టేబుల్స్కి 173 మంది హై గ్రాడ్యుయేట్స్ ఉన్నారంటే బీటెక్ చదివిన వాళ్ళు, కొంతమంది ఎంటెక్ చదివిన వాళ్ళు, వాళ్ళ పెద్ద పెద్ద చదువులు చదువుకుని వచ్చిన వాళ్ళు. సో వీళ్ళలో చాలా చేంజ్ వచ్చింది. మీరు పాత కంపారిటివ్లో చాలా ఈ ఓల్డ్ ఎవరైతే ఉంటారో, ఓల్డ్ ఇంకా రిటైర్కి దగ్గరగా ఉన్న వాళ్ళు ఆ ట్రెండ్ అలా ఉంటుంది. మా టైంలో మేము అలా చేసాము, మీరు ఇలా ఏంటి ఈయన ముద్దాయితోటి మాట్లాడుతున్నారు, కూర్చోబెట్టి మాట్లాడుతున్నారేంటి. ఇంతకుముందు అసలు కూర్చోబెట్టి మాట్లాడేవారు కాదు. ఒక ఎస్పీ గారు మన ఎస్ఐని పిలిచినా, సిఐని పిలిచినా, డిఎస్పీని పిలిచినా, ఎవరిని పిలిచినా నిలబెట్టి మాట్లాడేవారు. అలా కాదు, అందరిలోనూ ముందు కూర్చోండి అని చెప్పి మాట్లాడుతున్నారు. అదే పరిస్థితి పోలీస్ స్టేషన్లో కూడా. మనకి బాగా మంచి మార్పు వచ్చింది. రిసెప్షన్ సెంటర్స్ పెట్టడం, అక్కడ ఒక లేడీ కానిస్టేబుల్ పెట్టడం, వాళ్ళు అట్లీస్ట్ వెళ్ళి చెప్పుకుంటే వాళ్ళు లేడీ కానిస్టేబుల్ అంత ఓవర్గా గట్టిగా అంటే యారోగెంట్గా ఉండరు కాబట్టి చాలా వరకు మీకు. అలాగే దిశ పోలీస్ స్టేషన్ పెట్టడం, లేడీస్కి సంబంధించినటువంటి క్రైమ్ సెపరేట్ చేయటం. తర్వాత మనకి చాలా ప్రబలమైనటువంటి మార్పు ఏంటంటే ఈ దిశ యాక్ట్ పెట్టడంలో. మనకి ఇదే జిల్లాలో మన ఎస్పీ మేరీ ప్రశాంత్ గారి ఆధ్వర్యంలో ఒక యాసిడ్ వేసిన సంఘటనలో 3 నెలల్లో అతనికి యావజ్జీవ కారాగార శిక్ష ముద్దాయిలకు వచ్చింది. 25 లక్షల రూపాయలు, 30 లక్షల రూపాయలు ఆ బాధితురాలకు, విక్టిమ్కి ఎవరైతే ఫ్యామిలీస్కి ఉన్నాయో అంత ఫాస్ట్గా మనం ఇంతకుముందు చూడలే. ఒక 3 monthsలో ముద్దాయికి యావజ్జీవ కారాగార శిక్ష వేసి దానికి ఆ విక్టిమ్ ఎవరైతే బాధితురాలు కుటుంబం ఉందో దానికి 30 లక్షల రూపాయలు రావటం అంటే అది సామాన్యమైన విషయం కాదండి. అది పెద్ద మార్పు వచ్చినట్లు లెక్క మా దృష్టిలో అయితే. ఓకే సార్, ఫైనల్గా వద్దామండి. ఈ డిపార్ట్మెంట్లో రావాలనుకున్న వాళ్ళకి ఒక సీనియర్ ఆఫీసర్గా మీరు ఏ మెసేజ్ ఇస్తారు? చాలామంది ఏంటంటే ఏదో మనం సినిమాల్లో పోలీసుని చూసుకుని వచ్చేవాళ్ళు, ఇది కాదు. యాక్చువల్గా సినిమాలో చూసి పోలీసులోకి, లేకపోతే పైన పోలీసు ఎవరినో ఒకరిని చూసి పాత పోలీస్ ఆఫీసర్ని వచ్చేది కాదు. ఇది చాలా మంచి, ఎవ్వరికీ లేనటువంటి పవర్స్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటాయి. దీనికి నాలెడ్జ్ అవసరం. దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఇన్ని యాక్ట్స్, ఇన్ని చట్టాలు, లేటెస్ట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్, లేటెస్ట్ హైకోర్టు జడ్జిమెంట్స్, కోర్టు ఎప్పుడూ లింక్డ్ కోర్టు, అయితే కోర్టులో చెవాట్లు తినే పరిస్థితి ఉంటుంది. సో వచ్చే వాళ్ళకి నేను ఇచ్చే బెస్ట్ ఏంటంటే మీరు రాకముందు కానీ లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్లోకి ప్రవేశించిన తర్వాత కానీ లా మీద కమాండింగ్ ఉండాలి. లా మీద తర్వాత మారల్స్, సోషల్ వాల్యూస్ మీద మీరు ఎక్కువగా, మీరు సొసైటీతో డీల్ చేస్తారు కాబట్టి. ఇక్కడికి వచ్చిన నేను బీఈడీ చేసినప్పుడు మాకు ఎడ్యుకేషనల్ సైకాలజీ ఉండేది, చైల్డ్ సైకాలజీ. అలాగే తర్వాత నేను క్రిమినల్ సైకాలజీ చదివాను. సో ఒక నేరస్తుడు ఫస్ట్ టైం అఫెండర్ ఎలా ఉంటాడు, సెకండ్ టైం అఫెండర్ ఎలా ఉంటాడు, ఫస్ట్ టైం అఫెండర్లో వాడు మళ్ళీ ఏ వర్గం నుంచి వచ్చాడు, ఏ కమ్యూనిటీ నుంచి వచ్చాడు అనేది కూడా మనం చూడాలి. ఎందుకంటే నేను చాలా చూశాను పోలీస్ స్టేషన్లో గట్టిగా కోప్పడితేనే సూసైడ్ చేసుకున్నటువంటి సందర్భాలు. పోలీస్ స్టేషన్కి పిలిపిస్తేనే సూసైడ్ చేసుకున్నాడు ఒక అతను. పోలీస్ స్టేషన్ పిలిపించారు అతన్ని, ఏం జరిగిందో తెలుసుకోవడం కోసం. సో అంత సెన్సిటివ్గా ఉంటారు. అంత సెన్సిటివ్గా ఉన్నారా లేదో తెలుసుకోవడానికి మీరు డెఫినెట్గా మీరు ఈ సోషల్ స్టడీస్కి సంబంధించి, సైకాలజీకి సంబంధించి, హ్యూమన్ వాల్యూస్కి సంబంధించి థరో నాలెడ్జ్ ఉండాలి. వీడేంటంటే ఎక్కడో ఎవరినో ఒక క్రిమినల్ ఇంట్రాగేట్ చేసి
వచ్చి కూర్చుని మళ్ళీ అదే టైంలో ఇంకొక మంచి వ్యక్తితో మాట్లాడేటప్పుడు అదే సైకాలజీ వీడి మీద చూపించినప్పుడు చాలా రిజల్ట్స్ చాలా తేడా వస్తాయి. రెండోది ఇక్కడ మనకి ఇన్వెస్టిగేషన్ ఎప్పుడూ కూడా ఒక మంచి ఫలితాలు రావాలి అంటే ఒక ముద్దాయికి శిక్ష పడాలి, తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి. తప్పు చేసిన వాడికి శిక్ష పడితేనే మనకి మిగతా వాళ్ళకి భయం వస్తుంది. తప్పు చేసిన వాడికి కూడా శిక్ష పడలేదనుకోండి ఆ భయం పోతుంది. ఈ శిక్ష పడాలంటే ఇటు లాలో పర్ఫెక్ట్ అయి ఉండాలి. వీడి ట్రైనింగ్, ఫిజికల్ ట్రైనింగ్, ఇప్పుడు నేను అందరికీ చెప్పేది ఏంటంటే యూత్కి, మన పోలీస్ భుజబలం బుద్ధిబలం సమానంగా ఉండాలి. భుజబలం ఉండాలి, బుద్ధిబలం ఉండాలి. ఇది ఉన్నా ఉపయోగం లేదు. ఈ రెండు ఉన్నప్పుడే అతను వర్క్లో పెర్ఫెక్షన్ వస్తుంది. వర్క్లో పెర్ఫెక్షన్ ఏదైనా తెలివిగా చేయగలడు పని. సొసైటీతో డీల్ చేసినప్పుడు మేము చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తాం కోర్టులో. సో లాలో పెర్ఫెక్షన్ ఉండాలి, అలా ఫిజికల్గా కూడా ఫిట్గా ఉండాలి. రెండోది క్యారెక్టర్ ఇంపార్టెంట్. క్యారెక్టర్ ఇప్పుడు చాలామంది మనకి క్రెడిబిలిటీ ఇంపార్టెంట్. వీళ్ళు వచ్చిన తర్వాత మాట మీద, మిగతా ఉద్యోగాలకి దీనికి ఇది ఒక రక్షణ సంబంధించినటువంటిది కాబట్టి ఏదో కంచె చైన్ వేస్తే రక్షణ ఎక్కడనే సామెతలేక ఇతనే ఏదైనా తప్పు చేస్తే ఇంకో 10 మందికి ఇటు చెప్పలేడు. రెండోది మెన్ మేనేజ్మెంట్ ఉండాలి. ఒక ఎస్ఐగా వచ్చాడు అంటే ఆ పోలీస్ స్టేషన్ హౌస్ అన్నది హౌస్. సో దాన్ని కూడా చూసుకోవాలి. లేటెస్ట్ ఇప్పుడు ఇంతకుముందులా కాదు, మేము వచ్చిన కొత్తలో ఇంతలా ఉండేది కాదు. ఇప్పుడు హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ, ఎస్సీ కమిషన్ కానీ, ఆర్టీ యాక్ట్ ద్వారా సమాచారం తీసుకోవడం కానీ, మనకి సీసీ కెమెరాలు కానీ, ఈ సీక్రెట్ కెమెరాస్ కానీ మనకి చాలా అలర్ట్గా ఉండాలి, చాలా జాగ్రత్తగా డీల్ చేయవలసిన అవసరం. తర్వాత నేను ఇచ్చే సలహా ఏంటంటే, మీరు ఎవరైతే మీ పోలీస్ స్టేషన్కి వస్తారో ఏ పనైనా కావనివ్వండి, వాడు ముద్దాయిగా రావచ్చు, కంప్లైంట్గా రావచ్చు, వాడితోటి మర్యాదగా ఉండాలి. వాడిని అవసరమైతే వాడు ఏదైనా బాధ చెప్పుకోవడానికి వచ్చినప్పుడు కూర్చోబెట్టి మాట్లాడితే సగం ప్రాబ్లమ్స్ నేనే సాల్వ్ అవుతాయి. వాడు అసలు విషయం తెలుసుకోకుండానే వాడిని డీల్ చేస్తే తర్వాత వెయిటింగ్లో పెట్టకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కొంత బాగా వెయిటింగ్లో పెడతారు పోలీస్ స్టేషన్. వాడికి వెళ్ళిన వెంటనే ఎవరో ఒక ఆఫీసర్ రెస్పాండ్ కావాలి. సెంట్రీ కానీ ఇది కానీ, ఇదిగో ఈ టైంకి ఎస్ఐ గారు వస్తారు, లేకపోతే ఈ టైంకి సిఏ గారు వస్తారు, లేకపోతే ఇది మా సబ్జెక్ట్ కాదు. చాలామంది ఐ హోప్స్ని పెట్టుకుని ఎక్కువ ఇది పెట్టుకుని, అంటే అది జరగని పోలీసు ద్వారా జరగని పనులు కూడా పోలీసు ద్వారా జరిపించుకోవాలనేది దృష్టితో వస్తుంటారు. అలాంటి వాళ్ళకి చాలా మనం కౌన్సిలింగ్ చేసి చెప్పాలి, ఈ విధంగా ఈ స్టెప్స్ ఉంటాయి. సార్, సాధారణంగా పోలీస్ డిపార్ట్మెంట్ అంటే గతంలో వేరు. ఇప్పుడు మీడియా లేకపోవడం, లేదంటే ఇంత అవేర్నెస్ లేకపోవడం పబ్లిక్లో ఒక అప్పర్ హ్యాండ్ నడిచింది. కానీ ఇప్పుడు మీడియా ఉంది, మీరు చెప్తున్నట్టుగా సోషల్ మీడియా, రకరకాల గ్యాడ్జెట్స్ రావడం, మన మాటలు, మన ప్రతి బిహేవియర్ కూడా చూస్తున్నారు. అంటే ఒక మీడియాలోనే కాకుండా మీ ఇంటిలో ఉన్నప్పుడు కూడా మీ యాటిట్యూడ్ని గమనిస్తుంటారు. ఇది ఒక డెలికేట్ జాబ్ అంటారు చాలామంది. దానికి మీరు సమాధానం ఏంటండి? అంటే దీన్ని కత్తి మీద సాములాడదండి. అవును, ఇది కత్తి మీద మీరు అటు వెళ్ళినా కోపమే, ఇటు వచ్చినా కోపమే, ఏది చేసినా అన్నప్పుడు ఎలా చేయాలి? అదే ఇప్పుడు వీడికి లాలో పెర్ఫెక్షన్ ఉండాలి, ఈ సైకాలజీ తెలిసి ఉండాలి ఇతనికి, ఎదుటివాడి మైండ్లో ఉండాలి ఒకటి. రెండోది ఏంటంటే మనం లా ఎంతవరకు నిన్ను ప్రొటెక్ట్ చేస్తుందో చూసుకోవాలి. వాడు చేసిన నేరం ఏంటి, మనం ఏది అప్లై చేయాలి. తర్వాత అన్యాయంగా ముద్దాయిల్ని కేసులు పెట్టి, లేకపోతే అక్కడ ప్రెజర్స్ని పెట్టి కేసులు పెట్టి పంపించడం వలన ఎక్కువగా వీళ్ళు నలిగిపోతారు, వాడు కుటుంబం కూడా. ఎందుకంటే మనం జాగ్రత్తగా డీల్ చేయకపోతే ఒక లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. ఒక లైఫే స్పాయిల్ అయ్యేది. నేను చాలామంది చూశాను. కొంతమంది తెలియక నేరాలు చేస్తారు. తెలియక నేరాలు చేసినా అది నేరం ముందు అది కాదు. ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నాట్ ఏ ఎక్స్క్యూజ్ అని మనకి. సో మనకి కత్తి మీద సాము లాంటి ఉద్యోగం వీడు. అందుకనే మనకి యాక్ట్ రాసినప్పుడే ఎయిదర్ కమిషన్ ఆఫ్ అఫెన్స్ ఆర్ ఒమిషన్ ఆఫ్ అఫెన్స్ ఈజ్ అఫెన్స్ అంటారు. అంటే ఒక చేయవలసిన పని చేయకపోయినా, ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తి వస్తాడు, ఆడికి ఒక బాధతోటి వస్తాడు, వాడికి మనం న్యాయం చేయాలి, మనం చేయాలి. అది ఎయిదర్ కమిషన్ ఆఫ్ అఫెన్స్. మనం చేయకపోయినా, వాడు కట్టకపోతే నేరం, ఇప్పుడు కట్టాలి కదా వాడిది. అలాగే ఎయిదర్ కమిషన్ ఆఫ్ అఫెన్స్ ఆర్ ఒమిషన్ ఆఫ్ అఫెన్స్ ఈజ్ ఎ క్రైమ్ అంటాడు. మనం చేయవలసిన పని చేయకపోయినా, చేయవలసిన పని ఎక్కువగా చేసిన క్రైమ్ అవుతుంది. సో అది కొంచెం చాలా జాగ్రత్తగా తీసుకోవాలండి. మనకి లాలోనే రాసిన దాంట్లోనే మనకి బేసిక్గా ఏం చెప్తాడంటే, నువ్వు 10 మంది నేరస్తులను వదిలేసినా పర్వాలేదు, కానీ ఒక నిర్దోషిని నువ్వు దోషిగా చేయొద్దు అనేది మెయిన్ కాన్సెప్ట్ మన దాంట్లో. యూజువల్గా ఏంటంటే మనకి మిగతా డెవలప్డ్ కంట్రీస్లో ఉన్నటువంటి చట్టాలకి మనకి చాలా వేరియేషన్ ఏంటంటే,
ఇక్కడ మనకి ఆ, ఎక్కువ మంది జనాభా ఎక్కువగా ఉండటం, ఇంప్లిమెంటేషన్ లా ఇంప్లిమెంటేషన్ ఇది ఉండటం వలన కొంతమంది నేరస్తులు పోయినా పర్వాలేదు కానీ నిర్దోషికి శిక్ష పడకూడదనే కాన్సెప్ట్ మీద మనకు నడుస్తుంది. ప్రజలకు సేవ చేయాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ ది బెస్ట్ ప్లాట్ఫామ్ అంటున్నారు సూర్యచంద్ర గారు. కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు సినిమాల్లో చూసి ఆ విధంగా ప్రవర్తిస్తే కుదరదు, ఇక రియల్ పోలీసింగ్ కాదని చెప్తున్నారు. వచ్చిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా లా మీద పట్టుంటే మీరు మంచి ఫ్యూచర్ ఉంటుందంటూ తనకున్న సర్వీస్లో ఎగ్జాంపుల్ చెప్పారు. ఇది ఈ వారం సూర్యచంద్ర గారు సెక్షన్లు చెప్పారు. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అందరూ నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.